సార్ నమస్తే శుభోదయం. మాస్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం డాక్టర్ గారు. సార్ శుభోదయం సార్. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. సార్ శుభోదయం సార్. నమస్తే. నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ నివిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. నమస్కారం అందరికీ. వినిపిస్తున్నా? కనిపిస్తున్నా? రెండు ఉన్నాయి డాక్టర్ గారు, రెండు ఉన్నాయి. సరే, క్లియర్. ఫస్ట్ రెండు బాగున్నాయి. మన భగవద్గీత ఆర్గనాన్ డైలీ చదువుకుంటుంటే మన ప్రాక్టీస్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది సార్. ప్రాక్టీస్లో మన తప్పులు ఎక్కడ ఉన్నాయో దానికి ఖచ్చితంగా ఒక మంచి వాక్యం చదువుకుంటే ఎట్లా ఉంటుందో ఆర్గనాన్ చదువుకోవడం వల్ల కూడా మన ప్రాక్టీస్లో ఎక్కడ పొరపాటు చేస్తున్నామో దాన్ని సరి చేసుకుంటాం అనమాట. అందుకని ఆర్గనాన్ కంపల్సరీ చదువుకుందాం. ఇది చదివిందని కాదు. అట్లా లాస్ట్ టైం మనం 180 అఫర్సం చదువుకున్నాం. ఇవాళ 181. డేట్ ఎంత? 19. లాస్ట్లో మనం ఏం చదువుకున్నాం అంటే ఒకసారి రివ్యూ చేస్తాను. ఇది ఒక పీక్యూఆర్ సిమ్టమ్స్ మీద మందు వేసినప్పుడు ఆ మందు పనిచేయనప్పుడు పుట్టించిన కృత్రిమ వ్యాధిలో రోగి యందు అంతకుముందు కనిపించని మరికొన్ని వేదనలు తాత్కాలికంగా పుట్టును. అవి ఔషధం సంబంధించినవి అయినను రోగి యందు మొదటి నుంచి అస్పష్టంగా దాగి ఉన్న మరికొన్ని వేదనలు కూడా స్పష్టంగా వ్యక్తమై నివారణ చెందును. ఇంతకుముందు అపారసంలో మనకి మాస్టర్ చెప్పింది. అంతకుముందు కొన్ని లేకపోయినా కొన్ని కొత్తవి లేకపోతే అంతకుముందు ఓల్డ్ సిమ్టమ్స్ కనిపించి మళ్ళీ తగ్గిపోతాయి. అవ్యక్తంగా ఉన్నవి లేకపోతే అస్పష్టంగా దాగి ఉన్న మరికొన్ని వేదనలు స్పష్టంగా వ్యక్తమై నివారించింది. అంతకుముందు కడుపు నొప్పి లేదండి, అంతకుముందు ఎప్పుడు కడుపు నొప్పి ఉండేదండి, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, మళ్ళీ లైట్గా వచ్చిందంటే బేరబుల్గా వస్తుంది. అన్బేరబుల్గా రాదు. అన్బేరబుల్గా వస్తే భరించు అని చెప్పొద్దు, మందు వల్ల అని చెప్పొద్దు. అందుకని శరీరం ఎప్పుడు అన్బేరబుల్గా భరించలేని విధంగా చేయదు. కొన్ని ఎక్సెప్షన్ మాత్రం కొన్ని సివిలిటీ కేసెస్లో మాత్రం డీప్ ఫ్రాంక్ సివిలిటీ కేసెస్లో మాత్రం అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా భరించలేకుండా ఉండకుండా కొంచెం మూతకు మించి ఉన్నప్పుడు అంటే వస్తుంది, కొంచెం పెద్దగా ఉంటాయి. ఇప్పుడు కాలు ఒక కాలు చెక్కడానికి చేతి చెక్కడానికి పెద్ద ఎక్కువ అక్కర్లేదు. అదే కన్ను రెప్ప చెక్కాలంటే చాలా జాగ్రత్తగా చెక్కాల. అట్లా మనని ఆరోగ్యవంతునిగా నుండి ఆరోగ్యవంతునిగా మార్చాలన్నప్పుడు కొంచెం సమ్మెడపోతూ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని చెప్పాలి వాళ్ళకి. ఓకే, అది ఇంతకుముందు చదువుకున్న అఫారిజం. Let it not to be objected that auxiliary phenomena and new symptoms of the disease that now appear should be laid to the account of medicament just employed.
let it not be objected that auxiliary phenomena and new symptoms of the disease is that now appear should be laid to the account of the medicament just employed. They owe their origin to its certainty, but they are always only symptoms of such a nature as this disease was itself capable of producing in this organism, and which were summoned forth and induced to make their appearance by the medicine given, owing to its power to cause similar symptoms. In a word, we have to regard the whole collection of the symptoms now perceptible as belong to the disease itself, as a actual existing condition, and to direct our further treatment accordingly. పై చెప్పిన సందర్భంలో పుట్టిన కొత్త వేదనలన్నీ ఔషధ వేదనలే కానీ రోగికి సంబంధించిన వేదనలు కావాలని అభ్యంతర పెట్టరాదు. దే ఆర్ ఎక్సరీ సిమ్టమ్స్ ఆఫ్ ది మెడిసిన్ అని అనొద్దు. అవి ఔషధంతో పుట్టినవి అయినను రోగిలో వ్యక్తం కాకుండా అంతవరకు దాగి ఉన్న వేదనలు మాత్రమే, అంతవరకు డార్మేట్గా ఉన్నవి యాక్టివ్ అయినాయి అంతే. కారణమేమనగా ఆ ఔషధముకు సంబంధించిన వేదనా సముదాయం అంతయు దానికి సారూప్యం చెందిన రోగి యందు బీజప్రాయంగా నుండును, ఔషధ ప్రయోగం వలన ప్రేరేపణ చెందును. ఔషధ ప్రయోగం వల్ల ప్రేరేపణ చెందును. అప్పుడు జాగ్రత్త చూసి వెళ్ళాలి. It is not objected that auxiliary phenomena of the new symptoms of disease now appear should be laid to account of the medical test employed. అది ఔషధ మందులే, దీని మందులు కాదు అని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాడు. They owe their origin to it certainly, but are always only symptoms of such a nature as this disease was itself capable of producing in this organism, and which were summoned forth and induced to make their appearance by the medicine given. ఎప్పుడైతే సారూప్యంగా మనం ఇచ్చిన మన సారూప్యం అయినప్పుడు మాత్రమే అలాంటివి కనిపించాయా లేదా? అంతకుముందు కనిపించలేదే మరి. అది ఓవింగ్ టు ఇట్స్ పవర్ టు కాజ్ సిమిలర్ సిమ్టమ్స్. ఎప్పుడైతే కరెక్ట్గా కనెక్ట్ అయ్యామో అప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది, లేకపోతే వెలగదు కదా. సర్క్యూట్లో ఒకటి సర్క్యూట్ కంప్లీట్ అయితేనే బల్బ్ వెలుగుతుంది. అట్లా మన ఇచ్చిన మెడిసిన్ సారూప్యంగా అయినప్పుడు మాత్రమే అందులోపల నిద్రాంగా ఉన్న లక్షణాలు కానీ బయటికి పడడం కానీ ఏవైనా ప్రక్రియ స్టార్ట్ అయింది. అందుకని ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత, సార్ మీరు ఇచ్చిన తర్వాత ఎందుకు ఎట్లా అవుతుంది సార్ అంటే కరెక్ట్ మెడిసినే గుర్తుపెట్టుకోండి. ఎందుకు? కనీసము ఒక వర్క్ ఒక స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ సిమిలర్ రెమెడీ. ఎందుకంటే మనం వీ విల్ గివ్ ఓన్లీ సిమిలర్ అంటే సింగిల్ రెమెడీ కదా అన్నప్పుడు, అది ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ అయింది, ఇట్ ఈస్ ఓన్లీ సిమిలర్ రెమెడీ. అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. అది గుర్తుంచుకోండి. మనం ఏమి రోజు మందు ఇచ్చి ప్రొవింగ్స్ వస్తే మళ్ళీ అది వేరు. కానీ మనం సింగిల్ డోసు ఇచ్చినప్పుడు వాళ్ళ లోపల ఏదో రకమైన మార్పు వచ్చినాయి అంటే మాత్రం ఇట్ ఈస్ ద అవర్ రెమెడీ ఈజ్ సిమిలర్ రెమెడీ. పార్షలా, ఫుల్ రెమెడీ, ఫుల్ సిమిలమా అని తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ. In a word, we have to regard the whole collection of symptoms now perceptible as belongs to the disease itself as the actual existing condition, and to direct our further treatment accordingly. అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే, దీన్ని మనకు మాస్గా రిపీట్ మనకు చూద్దాం. పై చెప్పిన సందర్భంలో పుట్టిన కొత్త వేదనలని ఔషధ వేదనలే కానీ రోగికి సంబంధించినవి కాదని అభ్యంతర పెట్టరాదు. అంతకుముందు మరి వేరే మంది ఇస్తే రాలేదే, అది ఓన్లీ మెడిసిన్ అయితే కరెక్ట్గా సెట్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. సిమిలర్ రెమెడీ అయినప్పుడు మాత్రమే వస్తాయి. అవి ఔషధంచే పుట్టినవే అయినను రోగిలో వ్యక్తం కాకుండా అందరూ దాగి ఉన్న వేదనలు మాత్రమే. కారణం ఏమనగా ఔషధం సంబంధించిన వేదనా సముదాయం అంతయు దానికి సారూప్యం చెందిన రోగి యందు బీజప్రాయంగా అంటారు, అంతవరకు డార్మెట్గా ఉంటుంది, అది ఎగ్జిబిట్ అయింది. ఔషధ ప్రయోగం వలన ప్రేరేపణ చెందును. ఎప్పుడైతే మనం సిమిలర్ రెమెడీ ఇచ్చినామో అవన్నీ కూడా యాక్టివేట్ అయినాయి. రోగి యందు స్పష్టమైన వేదనలు 2 మాత్రమే ఉన్నవి. వానిలో సంపూర్ణ సారూప్యం చెందిన ఔషధంకు గల వేదనలు 10 ఉండవచ్చును. వానికి ఆ మందు వాడినప్పుడు పుట్టిన కృత్రిమ వ్యాధి యందు మిగిలిన 8 వేదనలో కొన్ని తాత్కాలికంగా వ్యక్తం కావచ్చును. అవి అంతకుముందే రోగి యందు బీజప్రాయంగా ఉండును. లేనిచో ఔషధ ప్రేరణమున వ్యక్తము కావు. అంతకుముందు ఆటోమేటిక్గా లేని కొత్త రావు.
ఈ సిద్ధాంతం ఇంతవరకు చెప్పబడిన సూత్రంలో నెచ్చటం కనిపించదు. అయినను ఇది సత్యమే అనిపించును. కారణం ఏమనగా ప్రాణశక్తి యొక్క ప్రతిక్రియ లేని చోట మందు పనిచేయదు కదా. వెన్ అవర్ రెమెడీ ఈజ్ సిమిలర్ అండ్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్, దెన్ ఓన్లీ సిమ్టమ్స్ విల్ కమ్, అదర్వైజ్ ఇట్ డోంట్ కమ్. మనం ఇచ్చిన మందు సారూప్యం అయినప్పుడు మాత్రమే ప్రాణశక్తి ప్రచోదనం చెందబడి ప్రాణశక్తి ప్రతిక్రియ జరిపింది, లేకపోతే జరపదు, గుర్తుంచుకోండి. అయినా నువ్వు సత్యమే అనిపించును. కారణం ప్రాణశక్తి యొక్క ప్రతిక్రియ లేని చోట మందు పనిచేయదు కదా. అదే మెడిసిన్ ఒక ప్రాణం లేనిది ఒక కట్టె మీదనో ఒక సిమెంట్ దిబ్బ మీద వేస్తే పనిచేస్తుందా? పనిచేయలేదు. సీసాలో వేసినప్పుడు మందు పనిచేయకపోవటం ఎందుకు? ప్రతిక్రియ చేయగల ప్రాణశక్తి సీసాతత్వమున లేకుండా వలనే మనం మందులు వాడి సీసాలకి ఎప్పుడో రియాక్షన్ కావాలి, సిమ్టమ్స్ రావాలి కదా. మరి ఆ సిమ్టమ్స్ దానికి ఎందుకు రాలేదంటే ప్రతిక్రియ శక్తి దానికి లేదు. మానవుని ప్రతిక్రియ ఉంది, అందుకని అవును. సిమ్టమ్స్ వచ్చినాయి. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ది మెడిసిన్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ది పేషెంట్ అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు క్లియర్గా. వెన్ అవర్ రెమెడీ ఈజ్ మ్యాచ్డ్, దెన్ అవర్ డార్మెంట్ సిమ్టమ్స్ విల్ ఎగ్జిబిట్ అవుట్ సైడ్. అది అంతేగాని ఓన్లీ మందుల లక్షణాలని మీరు పక్క పెట్టాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. ఓన్లీ మందు లక్షణాలు అయితే మందు వేసే సీసాకు కూడా రావాలా. ఆ లక్షణాలు రాలేదు అంటే ఎందుకు? దానికి ప్రతిక్రియ శక్తి లేదు. మనకు ప్రతిక్రియ శక్తి ఉంది కనుక ఆ లక్షణాలవి మందు మనిషి రెండు యొక్క పరస్పర సహచర్యం వల్ల మాత్రమే లక్షణాలు వచ్చినాయి. మానవుని యందు వాడినప్పుడు ప్రతిక్రియా సామర్థ్యముచే మందు యొక్క ప్రాథమిక గుణములను అటుపైన ప్రతిక్రియా గుణములను పుట్టుచున్నవి. ఈ ప్రతిక్రియ రోగి తత్వములకు సంబంధించినవి కనుక రోగి యందు బియ్యప్రాయంగా ఉన్న వారిని తప్పక ప్రేరేపించును. అట్లయినచో ఆరోగ్యవంతి యందు ఔషధ ప్రయోగం చేసినప్పుడు వేదనలు ఎచ్చటి నుండి పుట్టుచున్నవి? ఆరోగ్య స్థితి నుంచి వేదనలు పుట్టవు కదా అనవచ్చును. కానీ ఔషధం వ్యాధిని పుట్టించు ద్రవ్యం కనుక దాన్ని ఎదుర్కొంటకై పుట్టుచున్నవి. ఒక ఆరోగ్యవంతుడైనా కూడా మరి ఆరోగ్యవంతుడి మీద మందేస్తే కూడా కొన్ని లక్షణాలు వస్తున్నాయి కదా. అది వ్యాధి ఎట్లయితుంది అంటే, ఒక రాజ్యం ఒక ఒక బలవంతమైన రాజును అనుకోండి, ఆరోగ్యవంతుడు. ఒక ఎవరో శత్రువు వచ్చినప్పుడు ఆరుగురు యుద్ధం చేయాల్సిందే కదా. అట్లా ఇక్కడ మనం ఇచ్చే ఔషధం ఏంది? అది కూడా వ్యాధి పుట్టించే ఒక యాంటీజనే కదా. అది కూడా వ్యాధి పుట్టించే ఒక ఔషధ ద్రవ్యం కూడా వ్యాధి ద్రవ్యమే. అందుకని దాన్ని ఎదుర్కోవడానికి లోపల కొన్ని లక్షణాలు వస్తాయి. ఆరోగ్య స్థితి నుంచి వేదనలు పుట్టవు కదా అనవచ్చును. కానీ ఔషధము వ్యాధిని పుట్టించే ద్రవ్యం కనుక దాన్ని ఎదుర్కొంటకై పుట్టుచున్నవి. లేనివాడైనను ఆరోగ్యవంతుల్లోనే ప్రతిక్రియ పుట్టుచున్నప్పుడు రోగమన్న వాళ్ళలో ఇంకనో శీఘ్రంగా తీవ్రంగా వేదనలు పుట్టును. ఒక మంది ఇచ్చినప్పుడు కొత్త లక్షణాలు ఎవరైతే ఆరోగ్యవంతుల్లో పుట్టినప్పుడు మనకి ఆరోగ్యం లేని వాళ్ళ లోపల రోగవంతుల్లో ఇంకా వాస్ట్గా పుడతాయి. ఎట్లనో దాగి ఉన్న వారిని దాగి ఉంచుటకు వీళ్ళు లేనట్లుగా ప్రేరేపణ చేయుట సామర్థ్యం సారూప్యం చెందిన మంది యొక్క లక్షణం. అది క్లియర్గా మనకు ఎందుకు చెప్తున్నారు ఈ పాయింట్ అంటే, సిమిలర్ రెమెడీయా కాదా అని తెలుసుకోవడానికి ఎట్లా తెలుసుకోవాలి అంటే, వాళ్ళ లోపల ప్రతిక్రియ జరిగింది అంటే ఇట్ ఈస్ సిమిలర్ రెమెడీ, జస్ట్ వెయిట్ అంతే. ఇక అంతకుముందు తలనొప్పి ఇప్పుడు వచ్చిందండి నేను యాంటీబయోటిక్ చేస్తామండి అంటే చేయకండి, వెయిట్ చేయండి. అన్బేరబుల్గా ఉండదు. ఓన్లీ సివిలిటిక్ మ్యాజం బ్యాక్గ్రౌండ్ ఉండే కేసెస్లో మాత్రమే అన్బేరబుల్గా ఉంటుంది కొంచెం ఎక్కువ. అంతకుమించి చెవి నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, నెక్స్ట్ చెవి దురదలు వచ్చినా, ఏమంటే అంతకుముందు అలర్జీకి మరి మంది ఇచ్చారండి, ఆయాసం అస్తమా ఉండేదండి, బాగా తగ్గిందండి, మీరు మంది ఇచ్చిన తర్వాత నుంచి ఎందుకో కానీ కళ్ళు నల్లతాగా ఉందండి, ఎప్పుడు లేదండి కళ్ళు నల్లతా అంటే మళ్ళీ యూఫ్రేషియా మదర్ నుంచి యూఫ్రేషియా 6 ఇయర్ ట్రై చేయొద్దు. అది చెప్పేది ఇక్కడ గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు నో ది క్యూర్ లైన్స్. Already you given the similar remedy and it's working. Why you should take another direction against to the vital force? అది ఇక్కడ క్లియర్ చెప్పేది. మనకు ట్రీట్మెంట్లో ఎందుకు ఉపయోగపడుతుంది ఈ పాయింట్ అనేది కూడా మీకు అర్థం కావాలా. చాలా కేసెస్లో ఇవి వస్తాయండి. చెప్తాను, నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. కేవలం మందుకు సంబంధించినవైనను మరికొన్ని
రోగిలో దాగి ఉన్నవి కావచ్చును. ఎట్లైనా నువ్వు దాగి ఉన్న వారిని దాగి ఉంచుటకు వీళ్ళు లేనట్లుగా ప్రేరేపణ చేయుట సారూప్యం చెందిన మంది యొక్క లక్షణము. ఇట్లు బీజప్రాయములైన వేదనలను వెలికి లాగుట దీర్ఘవ్యాధులలో సంభవము. కారణం ఏమనగా వేదనలు దాగి ఉండటకు అవకాశము దీర్ఘవ్యాధిలో ఉన్నది కానీ తరుణ వ్యాధులలో లేదు. అది ఏదైనా డార్మెంట్గా ఉన్నది, డార్మెంట్ నుంచి బయట తీసేది అంతా కూడా దీర్ఘవ్యాధుల్లో ఉంటుంది కానీ తరుణ వ్యాధుల్లో కాదు. తరుణ వ్యాధుల్లో ఇట్లా కాదు. తరుణ వ్యాధిలో జనరల్గా ఇంప్రూవ్మెంటే స్టార్టింగ్ అనిపిస్తుంది. అగ్రవేషన్స్ ఉంటాయి కానీ అది లాంగ్ పీరియడ్లో ఉండవు. దీర్ఘవ్యాధుల్లోనే మనకి ఇలాంటి కన్ఫ్యూజన్ ఒకటి ఏర్పడుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆయనకి ఒక ఆమెకి చెవులు వినిపించట్లేదని తీసుకొచ్చారు. ఆమెకి 40 ఇయర్స్ ఉంటాయి. 40 ఇయర్స్ చెవులు ఎందుకు అంటే మొత్తం కేసు అంతా తీసుకున్నాను. కేసు అంతా తీసుకున్న తర్వాత ఆమె ఏంటి అంటే ఒక ఆయన దగ్గర ఒక 5 లక్షలు, వాళ్ళ హస్బెండ్ 15 లక్షలు, అంటే ఆమె ఇంట్లో కుట్టుకున్నవి అవి ఇవి ఒక 5 లక్షలు ఉండి దాచుకుంది ఒక ఫైనాన్స్ ఆయన దగ్గర. వాళ్ళ హస్బెండ్ ఒక 15 లక్షలు అని ఆయన దగ్గర, ఆయన చుట్టాలు అవుతారని దాచుకున్నారు. మొత్తం కలిపి 20 లక్షలు ఆయన ఎత్తేసినాడు. వాళ్ళు పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కష్టపడి చేసుకునేవాళ్ళు. ఆమెకు టెన్షన్ అయింది పాపం. బాధపడింది. అదే ఆలోచనలు, లేస్తే పడుకుంటే ఆలోచనలు, వాడిది ఇది భయ్యా, అది భయ్యా, వాడిని ఎత్తిన మనవయ్యా, ఇవన్నీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అదే ఆలోచనలు, నిద్ర పట్టట్లేదు, చెవుల నరాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు చెవులు వినిపించేవి, చెవు నరాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఏం చేయలేము, చెవు నరాలు దెబ్బతిన్నాయి, దీనికి మనం ఏం చేయలేము అని చెప్పారు. మీరేమైనా చేస్తారని వచ్చింది. మరి చేస్తామండి మనం ఏమైనా హోమియోలో? చేస్తాం సార్. తప్పకుండా చేస్తాం సార్. సరే అండి. సరే, మనం మంచి వైద్యం చేయగలుగుతాం కానీ వస్తుందా లేదా అనేది భగవంతుడి ఇచ్చ ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయి. సరే, మన ప్రయత్నం అయితే మనం మంచి ప్రయత్నం చేద్దాం. మంచి వైద్యం మాత్రం హోమియోపతిలో ఉంటుంది అని మాత్రం చెప్పాను. చెప్పేసి వైద్యం స్టార్ట్ చేశాను. నాట్రమో 200 వేసాను. మెల్లమెల్లగా వినికిడి మంచిగా ఒక 30-40% బాగానే ఇంప్రూవ్ అయింది. ఏం లేదు, ప్లాసిబో ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఒక 3-4 మంత్స్ తర్వాత అది స్టాండ్ స్టిల్ అయిపోయింది. సార్ మళ్ళీ ఎక్కువ వినిపించట్లేదు సార్ అంటే మళ్ళీ ఇంకోసారి దాదాపుగా 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. సార్ అంతకుముందు లాస్ట్ మంత్ 2-3 మంత్స్, లాస్ట్ మంత్ ఎట్లా ఉంది ఇప్పుడు అంతే ఉంది సార్ వినిపించడం అని చెప్తే 200 ఇంకో డోస్ వేసిన తర్వాత మెల్లగా ఇయర్లో డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. ఆమె వచ్చి, సార్ ఇంతకుముందు మాకు ఎప్పుడు ఇట్లా ఇయర్లో డిశ్చార్జ్ లేదు సార్, ఇప్పుడైతే వచ్చింది. వాళ్ళ హస్బెండ్ వచ్చి అడిగాడు, సార్ ఇట్లా ఇయర్లో డిశ్చార్జ్ ఇయర్లో చీమి కడుతుంది, ఇంటికి ఎవరు చూపించాలా అని అడిగాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా? వద్దని చెప్పాలి. ఎందుకు? ఇది కొత్తది కదా. డిస్టర్బ్ అయిపోతుంది సార్ మొత్తం కదిలిస్తే. దాని పరిమాణమే మనం ఇచ్చిన మందు తాలూక పరిమాణం రిజల్టే ఇది. ఇప్పుడు మనకి అభ్యర్థనలో చెప్పారు కదా, ఇవి కొత్త లక్షణాలు కదా అని. ఇవి వ్యాధి లక్షణాలా లేకపోతే మందు లక్షణాలు ఉండొచ్చు కదా. కాదు సార్, ఇది క్యూర్ అవుతుంది కదా, క్యూర్ అయ్యేటప్పుడు బయటికి పంపించే ప్రాసెస్ అది. అందుకని సరే అట్లా ఏం వద్దండి, మీరేం మంది వేయద్దు, ఎక్కడ తీసుకెళ్ళొద్దు, ఈ పొరపాటున కూడా ఈ స్టేజ్లో ఈ యొక్క కేసుని పాలేపొద్దు, ఆమె ఆరోగ్యాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, మీరు డైరెక్ట్గా తీసుకురండి అని చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత చూశాను, చెవిలో చీమ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలిషటోన్ ఇవ్వాలా, ఎపార్సల్ 30 ఇవ్వాలా? ప్లాసిబో ఏమీ వేయకూడదు. సరే, నేను ప్లాసిబోనే ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ లోపల 10 డేస్ లోపల ఇయర్ డిశ్చార్జ్ తగ్గిపోయింది. నెక్స్ట్ విజిట్లో 15 డేస్కి వచ్చింది. ఆమె చక్కగా వినిపిస్తుంది. ఇప్పుడు మొన్న వచ్చింది దాదాపు ఒక 4-5 డేస్ బ్యాక్. చెవులు ఎంత బాగా వినిపిస్తున్నాయంటే చిన్న శబ్దం కూడా వినిపిస్తుంది ఇప్పుడు. అర్థమైందా? అంటే ఇయర్ డిశ్చార్జ్ ఈజ్ ద రైట్ డైరెక్షన్ ఆర్ రాంగ్ డైరెక్షన్?
టాక్సిన్స్ ఆఫ్ రైట్ రైట్ డైరెక్షన్. టాక్సిన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎగ్జిబిటింగ్ త్రూ సిమ్టమ్స్ అండ్ ఇయర్, నోస్, థ్రోట్, స్కిన్, దీస్ ఆర్ ఆల్ ఎండోమెట్రియం. గుర్తుపెట్టుకోండి పైవి. అందుకని వీటి ఒక లక్షణాలు వచ్చినప్పుడు కొత్త లక్షణాలు కదా అని ఇవి వ్యాధి లక్షణాలు, లేకపోతే ఇవి ఒక ఆ డ్రగ్ యొక్క లక్షణాలు, లేకపోతే ఇవి కొత్త లక్షణాలు కదా దీనికి మంది ఇద్దామని అనుకోవద్దు. కొత్తగా హోమియోపతి నేర్చుకునే వాళ్ళకి ఇంక ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత కేసులు ముట్టుకోవాలంటే ప్లాస్మా ఇచ్చి పంపించండి మీకు డౌట్ ఉంటాయి. లేదంటే ఎవరైతే మంది ఇచ్చారో ఆ సీనియర్ డాక్టర్ని అడిగి మంది ఇవ్వండి. అదే ఎవరైనా కొత్తగా ఎక్యూట్గా వచ్చారనుకోండి ఇవ్వండి, తప్పులేదు. అది క్లియర్గా చెప్తున్నాను. అట్లా అనమాట. అయిన తర్వాత మా చెవి చాలా వినికిడి సెట్ అయిపోయింది. అట్లా మనం మన డ్రగ్లో కొత్త లక్షణాలు వచ్చాయా లేదా, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ రెమెడీ వస్తుంది. కానీ లేకపోతే గుంతలో పడతాము, పేషెంట్ అన్యాయం అయిపోతాడు. గుర్తుంచుకో. అది 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 మనకు అర్థం కావాలంటే అఫార్జం మన ఆర్గన్ చదువుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. క్లియర్ అర్థమైనట్టేనా? క్లియర్గా అర్థమైంది సార్. సరే నేట్రమర్ ఎందుకు ఇచ్చారు కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. చాలా ఉంటాయి సార్ సిమ్టమ్స్. ఇక ఇప్పుడు కేసు అయితే మన దగ్గర ఉండదు కదా, ఒక ఐడియా మీకు గైడ్ లైన్స్ వచ్చింది అక్కడ. ఆమె బ్రూడింగ్ ఉంటుంది, అదే పనిగా ఆలోచిస్తూ ఉందన్నమాట. అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. డబుల్ వై అయిన తర్వాత ఇట్ ఈస్ సిఫిలిటిక్ ఎక్స్ప్రెషన్, నాట్రమోర్ సిఫిలిటిక్ ఎక్స్ప్రెషన్ అది ఆమె. గుర్తుంచుకోండి. చాలా కోపం వస్తుంది, చాలా బ్రూడింగ్ ఉంది, చాలా బాధగా ఉంది, ఇంకా వేరే లక్షణాలు ఏవో ఉంటాయి. నేను ఎంట్రీ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ మంచిగా ఉంటేనే తీసుకుంటాను డ్రగ్, లేదా తీసుకోను. అట్లా ఇచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. ఓకేనా సార్? ఓకే. ఇంకొక చిన్న డిబేట్ ఏంటంటే మే 17 నుంచి 23 వరకు శ్రీశైలంలో క్లాసెస్ పెట్టుకుందాం అనుకున్నాం. అయితే జనరల్గా అందులో ఏం చేస్తామంటే ఉదయం ప్రేయరు, తర్వాత 9 o'clock అస్ట్రాలజీ, తర్వాత హోమియోపతి ఒక 2 క్లాసెస్ పెట్టుకుంటాం. హోమియోపతి తర్వాత పామిస్ట్రీ తర్వాత మళ్ళా ఈవినింగ్ వేదము, ఉదయం వేదము, తర్వాత ప్రేయరు, ఇట్లా షెడ్యూల్ జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది అడిగారు సార్ మాకు హోమియోపతి కొంచెం ఎక్కువ టైం తీసుకోండి సార్ అడిగారు. అయితే ఒక ఐడియా ఏంటి అంటే ఈ షెడ్యూల్ మార్చకుండా ఫస్ట్ ఒక 2 days, ఫస్ట్ 17 స్టార్ట్ అవుతుంది కదా ఆదివారం సోమవారం ఎక్స్క్లూజివ్గా హోమియో సెమినార్ లాగా పెట్టుకుంటే, తర్వాత 5 days మళ్ళీ యాస్టీసే పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, అది ఒక ఫీడ్బ్యాక్ కావాలి నాకు. ఒకవేళ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు అట్లా హోమియో సెమినార్ ఆ 2 daysకి వచ్చే వాళ్ళు 2 daysకి రావచ్చు. సార్ మాకు ఆఫీసులు ఉన్నాయి సార్, మాకు రాలేం సార్ అంటే 2 days రావచ్చు. 2 days వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వీళ్ళున్న వాళ్ళు మొత్తం 7 days యాస్టీస్గా ఎంతమంది ఎట్లా ఉన్నారో అట్లా ఉండొచ్చు. ఈ ఐడియా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నరసింహారావు గారు, విజయనగరం. బాగుంది సార్. బాగుంది. ఓకేనా? అంటే నేను బాగుంది సార్. చెప్పాను బాగుందని కాదు. ఓకే సార్. రెగ్యులర్గా మొత్తం 7 రోజులు అట్లా పెట్టుకుంటే బాగుంటుందా? 2 days ఇట్లా పెట్టుకొని 5 days 2 days ఎక్స్క్లూజివ్ పెడితే బాగుంటుంది సార్, సబ్జెక్ట్ కవర్ అవుద్ది. సరే, ఒక ఐడియా. ఇంకెవరైనా? సరే, నాకు 2 days వస్తాము అనే వాళ్ళు కనీసం కొంతమంది చెప్తే దాని ప్రకారం నేను చెప్తాను. నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టినా సరే, సార్ ఐ విల్ అటెండ్ ఫర్ 2 days, లేదా ఐ విల్ అటెండ్ ఫర్ 7 days. 7 days అయితే ఎట్లా ఖచ్చితంగా ఉంటుంది. 2 days స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా హోమియోపతి పెట్టాలంటే కనీసం మనకు హోమియో బాగా సీనియర్గా ఉండేవాళ్ళు కనీసం ఒక 20 మంది అట్లా ఉంటే మనకి దాన్ని బట్టి చేసుకోవచ్చు కదా. అందుకని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఇప్పుడే ఇవాళ చెప్పాను కనుక నాకు పర్సనల్గా కూడా గ్రూప్లో పెట్టినా పర్లేదు. సార్ ఐ వెల్కమ్ ఫర్ 2 days సెమినార్ ఇన్ శ్రీశైలం March 17 and 18 అని పెట్టండి. ఇంతమందో పెట్టండి, దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను. ఇది పెద్దల నుంచి వచ్చిన సూచన. ఓకేనండి సార్? ఓకే సార్. ఆ 2 days ఉండి పోయేవాళ్ళు 2 days ఉండిపోవచ్చు. 7 days ఉండేవాళ్ళు అదృష్టవంతులు. సార్ మే నెలలో సార్ May 17 నుంచి 23 వరకు.
మే 17-23 అంటే కొత్తగా లెర్నింగ్ చేసుకునే వాళ్ళు కూడా అది ఉపయోగపడుతుంది సార్. రావచ్చండి, రావచ్చు, వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, సెమినార్ లో థ్యాంక్ యూ కూడా సార్. మేము ఏం థ్యాంక్ యూ. చేస్తామంటే ఒక జూనియర్ ఒక సీనియర్ లెక్చర్ తీసుకుంటాం. ఒకటేమో జూనియర్స్ కి మనకు వచ్చేట్టుగా, ఒక జూనియర్ కి ప్లస్ సీనియర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేట్టుగా, మళ్ళీ కొన్ని జూనియర్స్ సీనియర్స్ మనకు వచ్చేట్టుగా తీసుకుంటాం సబ్జెక్ట్ అట్లా. ఓకేనండి. ఓకే, సార్ థ్యాంక్ యూ, 17th సార్. 18 సార్ శివకుమార్ సార్ శ్రీకాకుళం నుండి. సార్ 17th 18 అంటే సండే మండే వస్తాయి కదా సార్, అంతే కదా సార్? అవునండి, అవునండి. శివకుమార్ గారు అట్లా బాగానే ఉంటుందండి. బానే ఉంది సార్, బానే ఉంటుంది, అది బెటర్ సార్. ఎందుకంటే అంటే వన్ వీక్ స్పేర్ చేయలేని వాళ్ళు 2 days అని అట్లీస్ట్ మిస్ కాకుండా రావడానికి పాసిబుల్ ఉంటుంది. బాగుంది సార్ అది. అట్లా బాగుంటుంది కదా. ఓకే ఓకే, ఈ ప్రపోజల్ బానే ఉంది సార్. చూద్దాం. రాధాకృష్ణమూర్తి గారు ఓకేనా, బాగుంటుంది అట్లా. అది బాగుంటుందండి డాక్టర్ గారు, చాలా బాగుంటుంది. ప్లస్ మనం ఆ సబ్జెక్ట్స్ కూడా పలాని అని మనం డిసైడ్ చేసుకుంటే ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది డాక్టర్ గారు. చూద్దాం, అది నెక్స్ట్ స్టెప్ లో వెళ్దాం. ముందైతే ఈ స్టెప్ లో ఏమాత్రం ఇది ఓకే కదా. ఇది ఓకేనండి, ఓకే. ఇది ఎక్స్క్లూజివ్ గా చెప్తారు కాబట్టి బాగానే ఉంటుంది సార్. ఇది సరే, ఎప్పుడు కూడా 2 days 2 days సార్ ఎవరు మ్యూట్ చేసుకోండి మా. ఎక్స్క్లూజివ్ గా చెప్తారు కాబట్టి బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. సరే అండి, ప్రయత్నం చేద్దాం. ఈ ఈ ఈ సార్. దిశలో మనం ప్రయత్నం చేద్దాం. నాకు కనీసం ఎవరెవరు అనేది హోమియోపతి హోమియో బ్రదర్హుడ్ గ్రూప్ లో కానీ అవేర్నెస్ గ్రూప్ లో మీరు ఏ గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ లో సార్ వీఆర్ విల్లింగ్ టు కమ్ సెమినార్ ఆర్ 7 days ఆర్ 2 days సెమినార్ ఆర్ వి విల్ కమ్ ఫర్ 7 days అని నాకు మెసేజ్ పెట్టేస్తే దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను. ఒక 1 week లోపల, ఒక 2 days లోపల చెప్పండి, ఎంత వీలుంటే త్వరగా చెప్పండి. సరేనా అండి. ఆ 3 days 2 days ఉండే వాళ్ళకి 2 days అకామిడేషన్. ఎందుకంటే అకామిడేషన్ మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్, దానికోసం మెయిన్గా. ఓకేనండి. సరే, ఓకే సార్. నెక్స్ట్ హెమరాజిక్ రెమెడీస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఎంత డైరెక్షన్ ఇస్తుంది అంటే హెమరాజిక్ రెమెడీస్ అనేది, ఆ టాపిక్ అన్నిట్లో మనకు వస్తుంది. హెమరాజిక్ రెమెడీస్ అంటే నాట్ ఓన్లీ మెట్రోలజీ ఓన్లీ స్త్రీలలో వచ్చే అబ్నార్మాలిటీస్ అనే కాదు, ఎనీ ప్యాథాలజికల్ కండిషన్స్, ఇది ఇడియోపతి థ్రాంబోసైటోపెనియా అనుకోండి, ఏదైనా సరే ఎనీ కండిషన్ విచ్ లీడ్స్ బ్లీడింగ్, అన్నిట్లో కూడా ఇది మనకు ఈ యొక్క జనరల్ సిమ్టమ్స్ మనకు వస్తాయి. అయితే ఎవరైనా ఒక 2-3 మీ ఇష్టం, ఎవరైనా సరే నేను ఒక కేటగిరీ చెప్తాను, ఆ కేటగిరీలో ఈ డ్రగ్స్ రాసుకోండి. ఒకటేమో యాక్టివ్ బ్లీడర్స్, ప్యాక్టివ్ బ్లీడర్స్ రాసుకోండి. మనము డ్రగ్స్ చెప్పినప్పుడు ఆ కేటగిరీలో వీటిని సెట్ చేయండి దాన్ని. ఓకే, రాసుకోండి. ఒకటేమో యాక్టివ్ బ్లీడర్స్, ప్యాసివ్ బ్లీడర్స్. ఇంతకుముందు చెప్పాను అది. అందులో ఇంకా చాలా రెమెడీస్ కవర్ చేయాల్సి వస్తుంది, అందుకని నేను చెప్పుకుంటూ వెళ్తాను. ప్యాసివ్, యాక్టివ్ బ్లీడర్స్, ప్యాసివ్ బ్లీడర్స్ ఒకటి. రెండో కేటగిరీ బ్రైట్ రెడ్ బ్లడ్, డార్క్ కలర్ బ్లడ్, రెండో కేటగిరీ డార్క్ కలర్. థర్డ్ కేటగిరీ వచ్చేసి కోఆగులేటివ్ బ్లడ్ బ్లీడింగ్, నాన్ కోఆగులేటివ్. కోఆగులేటివ్ అంటే క్లాట్స్ ఉంటాయని, కోఆగులేటివ్ అంటే క్లాట్స్ అని బ్రాకెట్లో రాసుకోండి. కోఆగులేటివ్ బ్లీడింగ్. నాన్ కోఆగులేటివ్ బ్లీడింగ్. నాన్ కోఆగులేటివ్ అంటే నో క్లాట్స్. ఈ కేటగిరీలోకి మెల్లమెల్లగా ఒకటి మీరు ఫిట్ చేసుకుంటూ మంచి నోట్స్ తయారు చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇది బ్రైట్ రెడ్, డార్క్ కలర్ బ్లీడింగ్, యాక్టివ్ బ్లీడింగ్, ప్యాసివ్ బ్లీడింగ్. ఓకే, ఇది మనకి ఇప్పటికైతే వచ్చినది. ఇంకేమైనా ఉంటే మనం దాన్ని బట్టి కేటగిరీలోకి మార్చుకుందాం.
మనం ఇంతవరకు ఏ డ్రగ్స్ అయిపోగొట్టుకున్నాం? బెల్లడోనా, ఎకోనైట్, ఇపికాక్, ఈ 3 అయిపోగొట్టుకున్నావా? ఏం సార్? అవును సార్, అయిపోయింది. మూడు అయిపోయిందండి. మూడు అయిపోయింది. అయిపోయింది. మూడు బెల్లడోనా, అయిపోయింది. ఎకనైట్, నెక్స్ట్ వీల్ గో ఫర్ ది అనదర్ రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ. బ్లడ్ అనగానే ఆ రెమెడీ గుర్తొస్తుంది. ఏ రెమెడీ? సర్రం. ఫాస్ఫరస్. గుడ్, ఎర్రం కూడా ఉంది. ఫాస్ఫరస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫాస్ఫరస్ అనేది బ్లడ్ అనేది చాలా దగ్గర సంబంధం ఉంటుంది కదా. ఫాస్ఫరస్ ఈజ్ ద యాక్టివ్ బ్లీడర్, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఏ యాక్టివ్ బ్లీడర్. ఇది ఎవరైనా నోట్స్ తయారు చేసుకునే వాళ్ళు అందులో అండర్లైన్ చేసుకోండి. ఇట్ ఈస్ ద యాక్టివ్ బ్లీడర్. ఇట్ ఈస్ ఏ బ్రైట్ రెడ్ బ్లీడింగ్. బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఉంటుంది, బ్లాక్ కాదు, బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ బ్రైట్ రెడ్ బ్లీడింగ్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ బ్లీడింగ్ ఆగకపోతే బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ ఆరిఫైసెస్, ఎనీ ఎందులోంచి సరే, ఏ ద్వారం నుంచి అయినా సరే రక్తం ఆగకపోతే ఫాస్ఫరస్ 30 ఓడోసేస్తే భలే తగ్గుతుందండి, చూసుకోండి. అయితే ఏ లక్షణాలు ఉండాలి అంటే, అమ్మ ఎవరో అన్మ్యూట్ చేసుకోకండి అమ్మ ప్లీజ్, క్లాస్ డిస్టర్బ్ అవుతా ఉంది. ప్రసాద్ గారు సార్ అన్మ్యూట్ చేయకండి, మ్యూట్ చేసుకోండి. సరే, క్లియర్. థర్స్ట్, డిజైర్ ఫర్ కోల్డ్ వాటర్, కోల్డ్ డ్రింక్స్. డిజైర్ ఫర్ కోల్డ్ వాటర్ అండ్ కోల్డ్ డ్రింక్స్, చల్లగా తాగాలంటుంది వాడికి ఫాస్ఫరస్ అవసరం ఉండే కేసెస్లో. మీకు ఎగ్జాంపుల్ ఒక కేసు కూడా, ఒక ఆయనకి బంక విరేచనాలు అవుతున్నాయి, బ్లడ్ పోతుంది విరేచనాల్లో, ఏవో మందులు ఇచ్చారో తగ్గలేదు. ఈకేఆర్ వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్తే ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో వాడికి దాహంగా ఉందంటే కొబ్బరి బొండం వాడికి కొట్టి అందులో ఐస్ ముక్కేసి వాడికి ఇస్తున్నారు. ఈకేఆర్ ఏంటి అడిగారు, ఇదేంటి అంటే, లేదండి వాడు చల్లగా ఉంటే తాగలుగుతున్నాడు, లేకపోతే వాకర్ వస్తుంది, వాంతికి వచ్చేట్టుగా ఉంది అంటున్నాడు, వాడికి కొంచెం బలంగా రావాలి కదా అని కొబ్బరి బొండం నీళ్ళలో ఐస్ వేసి ఇస్తున్నాము అని చెప్పారు. అప్పుడు ఈకేఆర్ ఏం వేస్తుంటారు మందు? ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ 30 వాడేశారు. ఏంగానే ఆ బ్లడ్ మోషన్స్ అన్నీ ఆగిపోయాయి. దట్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ ది ఫాస్ఫరస్, గుర్తుంచుకోండి. థర్స్ట్ ఫర్ కోల్డ్ వాటర్, ఐసీ వాటర్, చల్లగా తాగాలంటే వాడికి ఇష్టం ఉంటుంది. వాడికి వికారం కానీ వామిటింగ్స్, ఈవెన్ వామిటింగ్స్ కూడా, ఇప్పుడు ఐస్ వాటర్ చల్లగా తాగితే వాడికి కాసేపు హాయిగా ఉంటుంది కడుపులో. ఎప్పుడైతే ఆ కడుపులో నీళ్ళు వేడి అయ్యాయో, మళ్ళీ కాసేపు శరీరం వేడి వల్ల అది కూడా వేడితే కదా, వెంటనే వాంతికి అయిపోతాయి. సో సిమ్టమ్ ఏంటి అంటే, ఇట్ విల్ రిటైన్ వాటర్ ఇన్ కోల్డ్ పొజిషన్ ఓన్లీ. యాజ్ సూన్ యాజ్ దే బికమ్స్ వామ్, అగైన్ ఇట్ విల్ బి వామిటెడ్ అవుట్. అదనమాట సిమ్టమ్. నీళ్ళు వెచ్చగానే మళ్ళీ బయటికి దొబ్బేస్తుంది. వేడి నీళ్ళు ఉంచుకో, ఫాస్ఫరస్ కడుపు చల్లగా ఉంటే మాత్రమే ఉంచుకుంటుంది. నెక్స్ట్ థర్స్టీ, చిల్లీ రెమెడీ. ఫాస్ఫరస్ ఇజ్ ఏ చిల్లీ రెమెడీ, చలి పడదు, తప్పుకుంటారు వాళ్ళు. వెన్ ఎలక్ట్రిసిటీ, ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్, తుఫాను వాతావరణంలో వీళ్ళకన్నీ భయం, తుఫాను శబ్దాలు వచ్చినా చాలా భయం వీళ్ళకి, ఫాస్ఫరస్ వాడికి. ఎందుకు భయం అంటే, మళ్ళీ చాలా ఉన్నాయి వాడికి, రకరకాల ఆలోచనలు వస్తాయి. తుఫాను పడితే, ఆ పిడుగు మన ఇంటి మీద పడితే, మన ఊరంతా అందరు చనిపోతే ఎట్లా అని ఆలోచన వచ్చి, అప్పటి నుంచి వాడు ఒక్కడిగా ఉండాలని భయం అవుతుంది. ఫాస్ఫరస్ వాడి యొక్క లక్షణాలు భలేగా ఉంటాయండి. వాడి యొక్క ఇమాజినేషన్, మీరు ఈకేఆర్ ఇచ్చిన నోట్స్లో ఫాస్ఫరస్ చదవండి. వాడికి రకరకాలమైన నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చి వాడికి భయం అనేది ఏర్పడుతుంది. అందుకని ఫాస్ఫరస్ ఫియర్ టు బి అలోన్ అని ఉంటుంది. ఎందుకు? వాడు ఒక్కడిగా ఉంటే అటువంటి థాట్స్ వచ్చి వాడు చచ్చిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు. అందుకని 10 మందిలో ఉండేవాడు ఆలోచనలు, ఆ మాటలు ఈ మాటలు వస్తుంటే వాడు దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాడు. అంత మానసిక దౌర్బల్యం ఉంటుంది ఫాస్ఫరస్లో, గుర్తుంచుకోండి. ఫియర్ టు బి అలోన్, ఒంటరిగా ఉండాలంటే భయం. ఎందుకు? ఆలోచనలు వాడిని వేధిస్తూ ఉంటాయి.
మ్యాగ్నెటిజం అమ్యులేషన్. మ్యాగ్నెటిజం అంటే రుద్దుతుంటే కొంచెం హాయిగా ఉంటుంది. రబ్బింగ్ అమ్యులేషన్. ఫాస్ఫరస్ ఇస్ ఏ వండర్ఫుల్ రెమెడీ. గుర్తుంచుకోండి. రబ్బింగ్ అమ్యులేషన్ వాడికి రుద్దుతుంటే హాయిగా ఉంటుంది. ఒక ఆమెకి ఇవే సిమ్టమ్స్ ఉన్నాయి. ఏది? యాంకిల్ జాయింట్ పెయిన్ వచ్చింది. యాంకిల్ జాయింట్ పెయిన్ అంటా ఉంటుంది. అటు వాళ్ళ ఫాదర్ మదర్ అట్లా యాంకిల్ జాయింట్ ఎట్లా రుద్దుతుంటే నిద్రపోతుంది. లేకపోతే అస్సలు నిద్రపోదు. అంత టిపికల్గా ఉంటుంది ఆ సిమ్టమ్. అప్పుడు చూసి ఇంకోటి చల్లగా తాగితే బాగుంది. ఆ పాయింట్ మీద నేను ఫాస్ఫరస్ 30 ఇస్తే చాలా బాగా తగ్గిందండి. అంత ఇంపార్టెంట్. అందుకని చూసుకోండి. రబ్బింగ్ అమ్యులేషన్లో మీకు ర్యాంక్ రెమెడీ ఫాస్ఫరస్. రబ్బింగ్ అమ్యులేషన్లో ర్యాంక్ రెమెడీ ఫాస్ఫరస్. మరి ఫాస్ఫరస్ ఒకటైనా వేరే దానిలో లేవంటే మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అంటే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ ప్లమ్మం మెటాలికం. రబ్బింగ్ అమ్యులేషన్లో ప్లమ్మం మెటాలికం అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ. నాట్రమ్ కార్బ్ ప్రామినెంట్ రెమెడీస్ అనమాట. నాట్రమ్ కార్బ్ రబ్బింగ్ అమ్యులేషన్. నెక్స్ట్ క్యాంథారిస్. రబ్బింగ్ ఇలా రుద్దుతుండాలి. ఇట్లా రుద్దుతుంటే బాగుంటుంది. క్యాంథారిస్. కార్బోలిక్ యాసిడ్ కార్బోలికం అంటుంది. కాల్కేరియా వాడికి రుద్దుతుంటే హాయిగా ఉంటుంది. డిజైర్స్ టు బి మ్యాగ్నెటిజం అంటారు దాన్ని. నెక్స్ట్ క్యాంథారిస్, కాల్కేరియా, యాసిడ్ కార్బోలికం, నాట్రమ్ కార్బ్, ప్లమ్మం మెటాలికం, ఫాస్ఫరస్. ఇవి థర్డ్ ర్యాంక్ రెమెడీస్. నెక్స్ట్ వచ్చేవి మెర్క్సాల్, మెగ్నీషియాఫాస్. కూడా మనకు ఐడియా ఉంది కదా. మెగ్నీషియాఫాస్. పోడోఫైలం వాడికి కూడా కొంచెం రుత్తుంటే హాయిగా ఉంటుంది. స్టమక్ రీజియన్లో రుత్తుంటే వాడికి హాయిగా ఉంటుంది. గుర్తుంచుకోండి. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ బెటర్ బై రబ్బింగ్ ఆన్ ద హెపాటిక్ రీజన్ అమ్యులేషన్ పోడోఫైలం. రూటా కూడా ఉంటుంది. సల్ఫర్ టారెంటోలా. వాడికి అట్లా ఉంటుంది. టారెంటోలా, తూజా, జింకా మెటాలికం, ఇగ్నిషియా, డ్రోసిరా, సైక్లమెన్ కూడా రుత్తుంటే హాయిగా ఉంటుంది. క్యూబ్రమ్ మెటాలికం, ఆర్నికా వాడికి కూడా రుత్తుంటే హాయిగా ఉంటుంది. ఆర్సికమ్ ఆల్బమ్, అసఫోడిడా, అల్యూమినా, అమ్మోనియం మ్యూర్, అల్యూమెన్. ఇవంటి జనరల్గా రబ్బింగ్ అమ్యులేషన్లో మనకు కనిపించే ఇంకొన్ని గుర్తుంచుకోవాల్సిన రెమెడీ. అంతేగాని రబ్బింగ్ అమ్యులేషన్ సార్ చెప్పాడు కదా రుత్తుంటే బాగుంటుందా, ఫాస్ఫరస్ అని తక్కువ వేసేది. చూసుకోవాలి. మిగతా కూడా ఉన్నాయా లేవా చూసుకొని ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. ఓకేనండి. అది సో రబ్బింగ్ అమ్యులేషన్ ఇది. నెక్స్ట్ ఫాస్ఫరస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను. బ్రైట్ రెడ్ బ్లీడింగ్ అది మర్చిపోవద్దు. ఎల్లో ఫాస్ఫరస్ ఆల్రెడీ చెప్పాను నేను. కోర్ ఏంటి అంటే ఫాస్ఫరస్ లవ్ అండ్ ఎఫెక్షన్. దే ఆర్ వెరీ ఎఫెక్షనేట్. గుర్తుంచుకోండి. ఫాస్ఫరస్ వాళ్ళు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే మనకు హ్యాపీగా ఉంటుందండి. చాలా ఉంటారు. చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళు. ఫాస్ఫరస్ వాళ్ళు చాలా మైల్డ్గా ఉంటారు. చాలా ప్రేమ గుణం గల వాళ్ళు. దే గివ్ లవ్ బికాస్ హీ నీడ్స్ లవ్. వాళ్ళకి ప్రేమ కావాలి. ఎందుకే వాడు ప్రేమని ఇస్తాడు. కాకులస్ వాడు ఇంకా ఎక్స్ట్రీమ్. లవ్ గివింగ్ అండ్ లవ్ టేకింగ్ లో ఫాస్ఫరస్ ఏమో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. కాకులస్ ఇండిగస్ వాడు ఎట్లా ఉంటాడు, వాడు ఇబ్బంది పడుతున్నా కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడేవాడు.
వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడు రికగ్నైజ్ బట్ డస్ నాట్ మూవ్ అంటాడు రూబ్రిక్లో. రికగ్నైజెస్ బట్ డస్ నాట్ మూవ్ అంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని తెలిసినా దాన్ని ఏమీ పాయింట్అవుట్ చేయడు. కాకులస్ ఇండికాస్ వాడు, గుర్తుంచుకోండి. అంత ఎఫెక్షనేట్ ఉంటారు. ఈవెన్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, అసలు చనిపోయే దగ్గర స్టేజ్లో ఉన్నారనుకోండి, ఎవరైనా పలకరించారనుకో వచ్చారనుకోండి, ఏమ్మా నువ్వు తిన్నావా ఫస్ట్, వెళ్ళి తినమ్మా ఏముంది అని ముందు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు నా గురించి అడగాలనుకోరు వాళ్ళు, కాకులస్ వాళ్ళు. వచ్చిన పేషెంట్ వీళ్ళు, వాళ్ళ అటెండెన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళని అడుగుతారనమాట వీళ్ళు, ఆ కాకులస్ ఇండికాస్ వాళ్ళైతే. అమ్మ నువ్వు కొంచెం తినమ్మా, కొంచెం కడుపులో జాగ్రత్తగా ఉండు, కొంచెం ఆ పిల్లోని మంచి చదివించుకో అని దే విల్ ఎంక్వైర్ ఆర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. దట్ ఈస్ ద టిపికల్ కాకులస్ ఇండికాస్, గుర్తుంచుకోండి. అట్లా ఫాస్ఫరస్ వాడుగా లవ్ అండ్ ఎఫెక్షనేట్, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు వాళ్ళు. అండ్ దే గ్రో టూ ర్యాపిడ్లీ, చాలా ఫాస్ట్గా చాలా ర్యాపిడ్గా పెరుగుతారు. ఓకే, దే ఆర్ ట్యూబర్కులర్ డయాసిస్, చాలా ట్యూబర్కులర్ డయాసిస్. దే ఆర్ క్విక్ షార్ప్, చాలా క్విక్గా ఉంటారు. మందకొడిగా ఉంటారండి ఫాస్ఫరస్ వాళ్ళు. ఎవరైనా మందకొడిగా ఉంటారంటే ఫాస్ఫరస్ ఇవ్వకండి, ఖచ్చితంగా ఇవ్వకండి. యూ కెన్ రూల్ అవుట్. అండ్ థర్స్టీ ఎక్స్ట్రావర్ట్స్, చాలా వాళ్ళంతా వాళ్ళకి వచ్చి పలకరించి మాట్లాడతారండి ఫాస్ఫరస్ వాళ్ళు. అంత అసలు ఫాస్ఫరస్ ఇట్లా తలుచుకుంటుంటేనే మనకు ఫాస్ఫరస్ ఎంతమందికి గుర్తొస్తారు. ఎస్పెషల్లీ నర్సింగ్లో ఉండేవాళ్ళు, కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏడ్చేవాళ్ళు కాదు, గుర్తుంచుకోండి. చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. సర్లే పోతే ఫోన్లేవి, వాళ్ళకి మనమైతే మంచిగా ఉంటే చాలేవి అని అనేవాళ్ళు. కంబైన్డ్ ఫ్యామిలీలో ఉంటారు చూసావా, అట్లా ఉంటారు వాళ్ళు. దయగల వాళ్ళు, ప్రేమ గల వాళ్ళు. అది ఎక్స్ట్రావర్ట్స్, వాళ్ళందరూ వాళ్ళే మాట్లాడతారు. నెక్స్ట్, ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్, కొంచెం వాతావరణం చేంజ్ కాగానే వీళ్ళకి బాధలు వస్తాయి. ఓవర్ సెన్సిటివ్నెస్ ఆఫ్ సెన్సిటివ్ టు ఓడర్స్, సెన్సిటివ్ టు టచ్, సెన్సిటివ్ టు ఎలక్ట్రికల్ చేంజెస్, లైట్, నాయిస్, కొంచెం కూడా ఏముండదు. బర్నింగ్ ఈజ్ ద గ్రేట్ కీనోట్. బర్నింగ్, నేను క్లినిక్ ప్రాక్టీస్ చేసిన కొత్తలో ఒక ఆమెకి ముక్కుల నుంచి బ్లీడింగ్ అయ్యేది. ఎట్లా అంటే స్టార్ట్ అయితే ఆగేది కాదు, అంత ఎక్కువ బ్లీడింగ్ ఉంటుందండి ముక్కులోంచి అని చెప్పింది ఆమె. వచ్చింది అప్పుడు మనం కొత్త ప్రాక్టీస్ అప్పుడే స్టార్ట్ చేసాము, అప్పుడు కనీసం రిపర్టరైజ్ కూడా తెలీదు. అప్పుడు ఆమె ఏం చెప్పింది అంటే, బ్లడ్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ముక్కు సుర అని మంట వస్తుందయ్యా అని చెప్పింది ఆమె. ముక్కు సుర మంట కాలినట్టుంటుందని చెప్పింది. అప్పుడు నేను ఫాస్ఫరస్ 30 వేసాను, అంతే. ఎక్కువ పాయింట్స్ కూడా చూసుకోలేదు, ఇంతే. సుర మంట వస్తుంది, బ్లీడింగ్ వస్తే ఆగదు. ఫాస్ఫరస్ 30 ఇస్తే ఆ కేసులో మొత్తం సెట్ అయ్యండి. అట్లా చూసుకోండి. ఫాస్ఫరస్ 30లో బర్నింగ్ ఈజ్ ద కీనోట్, గుర్తుంచుకోండి. బర్నింగ్ ఈజ్ ద కీనోట్. బర్నింగ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా బర్నింగ్ ఉంటుంది. సడన్ ప్రోస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకో ఆమె కూడా బ్లీడింగ్ వస్తే ఆగేది కాదు, మెన్సెస్ వస్తే బ్లీడింగ్ హెవీ అయ్యేది. దానికోసం దగ్గరికి వచ్చారు. ఆమె హస్బెండ్ వచ్చి ఏం చెప్పాడంటే, సార్ హైదరాబాద్ వెళ్ళి ఆ ఏరియాకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఐస్ క్రీమ్ కొని తినాల్సిందే, మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ తిని మళ్ళీ ఆ ఐస్ క్రీమ్ తినకుండా మేము రాము సార్, ఆమె కోరిక. ఇంకా ఆమెను కూడా నేను కాదనలేను సార్ అంటాడు ఆయన. అంటే అంత ఎఫెక్షనేట్గా ఉంటారు కనుక ఎదుటి వాళ్ళు మాట వింటారు, అది గుర్తుంచుకోండి. ఫాస్ఫరస్ వాళ్ళు అంత ఎఫెక్షనేట్గా ఉంటారు కనుక ఎదుటి వాళ్ళు వాళ్ళ మాట వింటారు. మనం కూడా ఎఫెక్షనేట్గా ఉంటే మన మాట ఎదుటి వాళ్ళు వింటారు, గుర్తుంచుకోండి. అంటే వాళ్ళ బుద్ధి వాళ్ళని కాదు, గుర్తుంచుకోండి. సృష్టిలో ధర్మం ఉంది, ఆ ధర్మంలో పతంజలి వస్తువులను క్లియర్ చెప్తారు. అది అందుకని ఐస్ క్రీమ్, క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్రేవింగ్ ఫర్ ఐస్ క్రీమ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఫాస్ఫరస్లో. నేను ఇవి ఎందుకు చెప్తున్నాను అని నేను చెప్తాను, దానికి సమాధానం కూడా చెప్తాను. ఫాస్ఫరస్ అంటే ఓన్లీ రెడ్ బ్లీడింగ్ అని అది చెప్పేస్తే అయిపోతుంది సార్, మరి ఇవన్నీ ఫాస్ఫరస్ గురించి ఎందుకు మెయిన్ పాయింట్ చెప్తున్నారు అంటే కూడా దానికి చెప్తాను. నెక్స్ట్, affectionate, magnetized desire to be magnetized, very affectionate, talk sweetly, చాలా మృదువుగా మాట్లాడతారు.
వెల్ బిహేవింగ్ చిల్డ్రన్స్, గివ్స్ లవ్ బికాస్ దే నీడ్ లవ్. దే గివ్ లవ్ బికాస్ దే నీడ్ లవ్. వీళ్ళకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్స్ కూడా వస్తాయండి. కోల్డ్ కాఫ్స్, ముక్కులోంచి బ్లీడింగ్ కావడం, ముక్కులోంచి బ్లీడింగ్ కావడము కూడా చాలా ఇంపార్టెంట్ మన. కొంచెం అన్న కూడా కొంచెం బ్లడ్ వస్తుంది. ఎండాకాలం, ఇప్పుడు వచ్చే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో మనకు హెమరేజిక్ కండిషన్స్ చాలా ఉంటాయి. అది కూడా మనకు ఈ చదువుకునే టాపిక్ ఉపయోగపడుతుంది. ఓకే. హోర్స్నెస్, గొంతు బొంగురు పోతూ ఉంటుంది, అది కూడా. హార్డ్ కఫ్, వైలెంట్ షేకింగ్ కఫ్. ఈ కాఫ్ కూడా చాలా ప్రామినెంట్ అండి, గుర్తుంచుకోండి. కాఫ్లో తెమ్మడతో పాటు బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ దగ్గు కూడా ఖంగ్ ఖంగ్ అని వస్తుంది, ఫాస్ఫరస్ వల్ల దగ్గు. హార్డ్, డ్రై, టైట్ కఫ్ విచ్ ర్యాక్స్ ద పేషెంట్, మొత్తం వణికించేస్తుంది. హార్డ్ టఫ్ కఫ్. వైలెంట్ షేకింగ్ కఫ్. కఫ్ వర్స్ టాకింగ్, రీడింగ్ అలౌడ్. గట్టిగా మాట్లాడితే కాఫ్ వస్తుంది. ఓకే. ఇన్వాలంటరీ స్టూల్ వైల్ కఫింగ్. దగ్గిన చిన్నపిల్లలు, చంటి పిల్లల్లో దగ్గినప్పుడల్లా మోషన్ కొంచెం వస్తూ ఉంటుంది. ఊజింగ్ ఆఫ్ స్టూల్స్ అంటాడు. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫాస్ఫరస్లో ఉంటుంది. ఈకే గారు ఏం చెప్తారంటే, చంటి పిల్లల్లో మోషన్స్ అవుతున్నాయని తీసుకొస్తే, ఫాస్ఫరస్ వాళ్ళైతే హోల్ యానస్ వైడ్ ఓపెన్ ఉంటుంది. ఇట్లా ఓపెన్, ముడుచుకోదు, ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉండడం వల్ల ఏంది, మోషన్ ఎట్లయితే అందులో రెక్టంలో వచ్చింది అట్లా జారిపోతూ ఉంటుంది. ఇట్లా వాళ్ళ తల్లి ఏం చేస్తా, తుడుస్తూ ఉంటుంది, పొద్దున్న తుడుస్తాడు. ఎందుకు? స్ఫింక్టర్ నాట్ క్లోజింగ్ ఇన్ ఫాస్ఫరస్. చంటి పిల్లల్లో యానస్ వైడ్ ఓపెన్ అనే పాయింట్ ఉంటే మాత్రం మీరు ఇది కూడా చూసుకోవచ్చు. ఇన్వాలంటరీ స్టూల్స్ వైల్. సునా వస్తాను. అది నెక్స్ట్. మొదలు పెట్టుతున్నా, వస్తాను. నాగరాజు గారు మ్యూట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్, ఫీవర్లో కూడా టిపికల్ ఫాస్ఫరస్ ఫీవర్ వేరేలా ఉంటుందండి. థర్స్ట్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్, ఇది అందరికీ తెలుసు. అక్యూట్లో ఖచ్చితంగా ఈ పాయింట్ చూసుకుంటాం మనం. రవెనస్ అంగర్ ఆర్ ఇంక్రీజ్డ్ అపైటైట్ డ్యూరింగ్ కోల్డ్ అండ్ కాఫ్లో ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. ఇంక్రీజ్డ్ హెపటైట్ ఆర్ రెవెనస్ హెపటైట్ ఆర్ కెనైన్ హెపటైట్ ఆర్ ఇంక్రీజ్డ్ హెపటైట్ డ్యూరింగ్ ఇల్నెస్. జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, ఆకలి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతకుముందు కానీ ఎక్కువ తింటాడు. స్టాఫియాగ్రియాలో కూడా ఉంటుంది. స్టాఫియాగ్రియా అండ్ ఫాస్ఫరస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ రెమెడీస్ వేర్ హెపటైట్ ఇంక్రీజ్ డ్యూరింగ్ కొరైజా ఆర్ కోల్డ్. జలుబు దగ్గు వచ్చినప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. స్టాఫియాగ్రియా అండ్ ఫాస్ఫరస్, అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, అగ్రవేషన్ ఫ్రమ్ లేయింగ్ లెఫ్ట్ సైడ్ రెమెడీ కదా ఇది. లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. ఈజ్ ఎ చిల్లీ పేషెంట్ బట్ head symptoms aggravation from the but cold air aggravates other parts. Chilly remedy, but he craves cold air for the head. తలకేమో చల్లగాలి కావాలి, బాడీ మొత్తానికేమో వెచ్చగా కప్పుకోవాలి. అందుకని వాడు ఏం చేస్తాడు, షాల్వా కప్పుకొని చల్లగాలి కూర్చుంటాడు. దర్ ఈస్ అ ఫాస్ఫరస్, టిపికల్ ఫాస్ఫరస్, గుర్తుంచుకోండి. మీకు ఫస్ట్ చిల్లీ రెమెడీ అని చెప్పాను. దాని తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్తే, ఇట్ ఈస్ ఎ చిల్లీ రెమెడీ బట్ ఈ క్రేవ్స్ ఓపెన్ ఎయిర్ ఫర్ ది హెడ్ అండ్ ఫేస్. అది రబ్బింగ్ అమ్యులేషన్, రుద్దుతుంటే హాయిగా ఉంటుంది. కోల్డ్ వాటర్ అమ్యులేషన్, ఐస్ కోల్డ్ వాటర్ హాయిగా ఉంటుంది. చేంజ్ ఆఫ్ వెదర్, ఎలక్ట్రికల్ చేంజ్ ఆఫ్ వెదర్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు వాతావరణం మారుతోంది, ఇప్పుడు కూడా ఫాస్ఫరస్ వాళ్ళు పేషెంట్లు వస్తారేమో చూసుకోండి మీరు. చాలామందికి ఫాస్ఫరస్ సిమ్టమ్స్ ఏమైనా ఒకటి రెండు దొరికితే చూసుకొని వేయచ్చు. ఇదండి ఫాస్ఫరస్ యొక్క టిపికల్ సిమ్టమ్స్. ఒక్క నిమిషం ఏమైనా ఉంటే చెప్తాను. ఎందుకంటే ఫాస్ఫరస్ చాలా 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 ఉపయోగపడుతుందండి.
నెక్స్ట్ బ్రెయిన్ హెమరేజెస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అపెప్లెక్సీ అంటారు దాన్ని. బ్రెయిన్ హెమరేజెస్ ఏదైనా తగిలియో లేకపోతే హైపర్ టెన్షన్ ఎక్కువయ్యో అట్లా వాళ్ళకి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అంటే ఫాస్ఫరస్ గుర్తుంచుకోండి. ఓపియం కూడా ఉంది, చాలా ఉన్నాయి, కానీ ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్ ర్యాంక్ రెమెడీ. ఇందులో అపెప్లెక్సీ, సడన్లీ ఫెయిల్ అన్కాన్షియస్నెస్, సడన్ కంప్లైంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫాస్ఫరస్లో. సడన్ ఫెయిల్ అన్కాన్షియస్, అంతవరకు బాగుంటాడు, సడన్గా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. లైఫ్ అపరెంట్లీ ఎక్స్టింక్ట్స్, పల్స్ అండ్ రెస్పిరేషన్ లాస్ట్. సడన్గా పనిపోయి చూస్తే పల్స్ ఉంటుంది, అయిపోయింది అంటారు. అట్లా ఉంటారు సడన్గా అట్లా పడిపోయే వాళ్ళు ఫాస్ఫరస్ వాళ్ళు. ఫేస్ రెడ్ బట్ లైక్స్ బాడీ కూల్ టు టచ్. ఫేస్ ఏమో రెడ్గా ఉంటుంది, బాడీ ఏమో కూల్గా ఉంటుంది. అందుకని వాడి ఫేస్కి ఏమో గాలి కావాలి, బాడీకి ఏమో వెచ్చదొప్పి కావాలి. అర్థమైందా? కంజెషన్. Irresponsive to all stimulus, apoplexy grasps to the head, mouth drawn to left side. ఇట్లా లెఫ్ట్ సైడ్ పడిపోతుంది, లెఫ్ట్ సైడ్ రేమి కదా. నెక్స్ట్ హైపరేమియా ఆఫ్ ది బ్రెయిన్ కూడా బాగా మొత్తం తలంతా కూడా బరువుగా ఉండి తలకు రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. కంజెషన్ అప్ టు స్పైన్ టు హెడ్, మొత్తం వెన్నెముక నుంచి తల వరకు కూడా వెన్నెముక వెంట కంజెషన్ బరువుగా ఉంటుంది. బర్నింగ్ అండ్ స్టింజింగ్ పెయిన్, మంటలుగా ఉంటుంది. థింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ కార్నర్, వర్స్ లయింగ్ లెఫ్ట్ సైడ్ అలోన్. ట్విలైట్, సాయంత్రం పూట ఎక్కువ ఉంటాయి బాధలు. అగ్రవేషన్ ఇన్ ద డార్క్ రూమ్. ఇది ఫాస్ఫరస్ యొక్క టిపికల్ సిమ్టమ్స్ అండి. ఫాస్ఫరస్ ఎందుకు మొత్తంగా అంటే ఏ రెమెడీ అయినా సరే ఏం చెప్తారు జార్ గారు ఏం చెప్తారంటే, అపాన్ ది whole I pay very little attention to the color and quality of the blood. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అది రెడ్ ఉందా, బ్లాక్ ఉందా, క్లాట్స్ ఉన్నాయా, ముద్దలు ఉన్నాయా, ఇది నేను తక్కువ అటెన్షన్ ఇస్తాను అని చెప్తున్నారు. ఎవరు? 40 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది జార్ ఈయన. అంటే ఈయన అనుభవాన్ని మనకు కొంచెం ఇండికేషన్గా ఇచ్చారు, చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. అపాన్ ది హోల్ ఐ పే వెరీ లిటిల్ అటెన్షన్ టు ది కలర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది బ్లడ్, ఫర్ ది రీజన్ దట్ ఇఫ్ ద డ్రగ్ వాజ్ అదర్వైజ్ ఇండికేటెడ్ బై ది సిమ్టమ్స్ ఐ హ్యావ్ ఆబ్టైన్డ్ ఈక్వల్లీ ఫేవరబుల్ రిజల్ట్స్, లెట్ ది క్వాలిటీ ఆఫ్ ది బ్లడ్ be what it might. If all the other symptoms correspond, I of course prefer this one. మిగతా లక్షణాలన్నీ సరిపోయాయి అనుకోండి, అది రెడ్ బ్లడ్ కూడా ఎక్కువ చూడండి. అర్థమైందా? అంటే డోంట్ ఎంటర్ త్రూ ది. నేను కూడా ఫస్ట్ నుంచి కూడా అందుకని ఎక్కువ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు జనరాలిటీస్ సరిపోయాను అనుకోండి, ఇవన్నీ పర్టికులర్స్ పెద్ద విషయాలు కావు. జనరాలిటీస్ మాత్రం. లాస్ట్ టైం కూడా ఒక సోదరుడు కూడా అడిగారు, సార్ ఈ కేటగిరీ మీద మీకు డ్రగ్స్ నాకు చెప్పండి సార్ అన్నారు. అయితే ఇది చదివిన తర్వాత నాకు ఆ కేటగిరీ ఒకసారి అంటే ద కేటగిరీ విల్ బి కన్ఫర్మ్డ్, అంతే కదా. ఇట్స్ నాట్ ది ఎంట్రీ పాయింట్ కాదు, కన్ఫర్మేషన్. ఓన్లీ యాక్టివ్ బ్లీడింగ్, ప్యాసివ్ బ్లీడింగ్ మాత్రం ఎంట్రీ పాయింట్. గుర్తుంచుకోండి. బాగా మెల్లగా ఊజింగ్గా ఉందనుకోండి, ఊజింగ్గా ఉంటే ఫాస్ఫరస్ వేస్తానంత, బికాస్ దే ఆర్ ఎంట్రీ పాయింట్స్. బట్ అది బ్లాకా, రెడ్డా, క్లాట్స్ లేదా, క్లాట్స్ ఉన్నాయా, అది కూడా కొంతవరకరే, కానీ దాన్ని బట్టే మందు మార్చకుండా మిగతా లక్షణాలన్నీ సరిపోయాయి అనుకోండి, ఇది నెగ్లిజిబుల్, ఇది పెద్ద విషయం కాదు. మిగతా లక్షణాలన్నీ ఫాస్ఫరస్ లాగా ఉన్నాయండి, కానీ బ్లీడింగ్ కూడా యాక్టివ్ బ్లీడింగ్గా ఉంది, కానీ కొంచెం బ్లాక్గా ఉందండి బ్లీడింగ్ అంటే ఫాస్ఫరస్ కాదనుకోవద్దు, ఫాస్ఫరస్ వేసేయండి. అర్థమైందండి ఇప్పుడు క్లియర్గా? సార్ అర్థమైంది సార్. ఫాస్ఫరస్ అందుకని డ్రగ్స్ బాగా చదవండి. అందుకే హెమరేజెస్ అంటే ఓన్లీ హెమరేజ్ కానీ చెప్పట్లే నేను, హెమరేజెస్తో పాటుగా ఇది కూడా చెప్తున్నాను. ఒక డ్రగ్ కూడా మెయిన్ సిమ్టమ్ చెప్తాను, అన్ని కాదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మన సార్ చెప్పింది. వై ఐ విల్ ఫాలో
whole symptom. I pay very little attention to the color and quality of the blood for the reason that if the remedy was otherwise indicated by the symptoms, మిగతా లక్షణాన్ని సరిపోయండి, ఎందుకో కలర్ ఒకటి మ్యాచ్ కావట్లేదు అంటే లేదు, చూసుకోండి, అది ఇచ్చేయండి. జనరాలిటీస్ అనమాట. జనరాలిటీస్ సరిపోతే చాలు. For the reason that if the drug was otherwise indicated by the symptom, I have obtained equally favorable results. Let the quality of the blood be what it might. If all the other symptoms correspond, of course, I prefer the similar remedy. మిగతా లక్షణాలు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నేను ఆ రెమెడీయే ఇస్తాను అని మనకు జార్ గారు చెప్తున్నారు. ఓకేనండి. క్రోకస్ సడేవా డార్క్ రెడ్ బ్లడ్, మెర్క్సాల్ ఇస్ ద కోగులేటివ్ బ్లడ్. సరే చూద్దాం, అది కూడా చెప్తాను మెల్లమెల్లగా. ఫాస్ఫరస్ అర్థమైందండి? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇంకో రెమెడీ చెప్పుకుందాం. మరి ఒక్కటే రెమెడీ సార్ ఏం చెప్పాలని అనుకోకుండా, ఇవాళ కొంచెం అపార్థం టైం పట్టింది కదా కేసెస్. అర్థమైంది ఇక్కడ. చెప్పండి. ఒక చోట ఫాస్ఫరస్ వర్షం వచ్చి బాగా మీరు ఇందాక అన్నారు, అందుకని చెప్తున్నాను సార్, నాకు అడగాలని డౌట్ వచ్చిన. ఫాస్ఫరస్ లో వర్షం వచ్చి బాగా ఉరుములు మెరుపున్నప్పుడు భయానికి పోయినప్పుడు కాళ్ళు బొట్టన వేలు పక్షవాతం వస్తే ఒక ఆయన ఫాస్ఫరస్ తెనం వేస్తే బాగా వచ్చిందట సార్ కాలు. గుడ్, అదనమాట ఫాస్ఫరస్ తెనం. ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్ అంటే మీరు ట్రక్ చేశారు, అందుకని కొంచెం డీప్ గా కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. మీరు ఇందా ట్రక్ చేశారు బిగినింగ్ లో, అందుకని లాస్ట్ లో అడుగుదాంలే, నేను డిస్టర్బ్ చేయకూడదు క్లాస్ అని చెప్తాను. గుడ్, మంచి పాయింట్ మీరు అడిగారు, చెప్తాను. ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్ అంటారు దాన్ని. ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ అనమాట. చెప్తాను. ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్, వాళ్ళకి తుఫాన్ వాతావరణం అంటే చాలా భయం ఫాస్ఫరస్ వాడికి. ఎందుకంటే మన కెంట్ గారు కూడా ఫస్ట్ ఆ పాయింట్తోనే ఎంటర్ అవుతారు. ఫీబుల్ కాన్స్టిట్యూషన్, చాలా ఫీబుల్గా ఉంటారు. దే బార్న్ సిక్, గ్రోన్ అప్ స్లెండర్, గిడగరగా పొడవుగా ఉంటారు. దే ఆర్ బార్న్ సిక్, పుట్టినప్పటి నుంచి వాడు దుర్బలులు. గ్రోన్ టూ ర్యాపిడ్లీ, పొడవుగా ర్యాపిడిటీ చాలా ప్రామినెంట్ అండి. ఇంకోటి, దే ఆర్ వెరీ ర్యాపిడ్ రెమెడీ, నాట్ స్లో రెమెడీ. ఇది కూడా మనం ప్రతి ఒక్క డ్రగ్ ఎక్కడ చదువుకున్నా అది ర్యాపిడ్ రెమెడీయా స్లో రెమెడీయా చూసుకోవాలా, కంపల్సరీ దాని పేజ్ చూసుకోవాలా. ఇది మోస్ట్ ర్యాపిడ్ రెమెడీ, చాలా క్విక్గా ఉంటే సడన్గా పడిపోతారు. లేదా స్లోగా రోజులెంబడి పడిపోతారంటే ఫాస్ఫరస్ కాదు, ఖచ్చితంగా కాదు, అది చూసుకోవాలి. నెక్స్ట్, కంప్లైంట్స్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్. కంప్లైంట్స్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్, అలా వాతావరణం సడన్గా సడన్గా మార్పులు వస్తే చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అండ్ దే గ్రోన్ టూ ర్యాపిడ్లీ, హ్యావ్ సడన్ టేకెన్ ఆన్ వీక్నెస్, సడన్గా వీక్నెస్ వస్తుంది. నెక్స్ట్, డ్రాప్సికల్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డ్రాప్సికల్ కండిషన్స్ వస్తాయి. ఫియర్ వెరీ ప్రామినెంట్, చాలా ప్రామినెంట్. ఫియర్ ఆఫ్ స్ట్రేంజ్, ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఫేసెస్ లుకింగ్ ఫ్రమ్ కార్నర్ ఆఫ్ ది ఇది ఫియర్ ఆఫ్ థండర్ స్టార్మ్. తుఫాను వాతావరణంలో వాళ్ళకి భయం, విపరీతమైన భయం. అసలు వాతావరణం ఉరుముందంటే అక్కడ సైడ్ పోరు. అవన్నీ కూడా ఫాస్ఫరస్లో చాలా క్లియర్గా ఉంటాయండి. ఓకేనండి. చిన్న డౌట్ సార్, అనిల్ బాబు సార్. సార్ చెప్పండి. సరే, ఈ నోటి క్యాన్సర్ లో కానీ, నోట్లోంచి బ్లడ్ వచ్చేటప్పుడు లేదా కడుపులో గడ్డుండి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పక్కాగా ఫాస్ఫరస్ లక్షణాలు అంటే బాగా చల్లటి తాగాలనిపిస్తుంది అని చెప్పేసి తాగుతున్నారు. ఒక 3-4 minutes తర్వాత వాంతింగ్స్ అవుతా ఉంటే అలాంటి కండిషన్ లో ఫాస్ఫరస్ వేయకూడదు సార్? ఇట్ ఈస్ ద కామన్ సిమ్టమ్ ఆఫ్ ది డిసీజ్. కడుపులో క్యాన్సర్ వచ్చినప్పుడు కడుపులో బర్నింగ్గా ఉంది కనుక తాగితే బాగుంటుంది అంటే ఫాస్ఫరస్ ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పార్షియల్ ఇండికేటర్ ఏమిటి అది, ఆ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఖచ్చితంగా మీకు హోల్డ్ చేయదు. అందుకని మిగతా లక్షణాలు చూసుకొని మిగతా దాన్ని బట్టి ఇస్తేనే బెటర్.
ఓకేనండి. ఓకే. అంటే అసలు ఫాస్ఫరస్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా సార్ వాళ్ళకని? ఫాస్ఫరస్ బాగా డీప్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ రెమెడీ కావాలి, అంటారు. డాక్టర్కి ఎక్స్పీరియన్స్ కావాలి బాగా. ఫాస్ఫరస్ ఆ! ముట్టుకోవాలంటే ఫాస్ఫరస్ 6 పొటెన్స్ ఇవ్వద్దు. 200 ఇచ్చామనుకో గోవింద, 30 పొటెన్స్తో స్టార్ట్ చేయాలి అలాంటి కేసెస్లో, ప్యాథలాజికల్గా బాగున్న కేసెస్లో. అది రిపిటేషన్ చూసుకోవాలా. ఫాస్ఫరస్ నెక్స్ట్ టైం రిపీట్ చేస్తే మాత్రం మళ్ళీ హెమరేజిక్ డయాసిస్ కనుక ఎక్కువ వస్తాయి. జాగ్రత్తగా అనుభవం కావాలి అలాంటి కేసు డీల్ చేయాలంటే. ఓకేనండి. ఓకే సార్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ, బ్లడ్ రంగానే గుర్తొచ్చే రెమెడీ ఏదని చెప్పండి. ఇంకోటి బ్లడ్ వీక్నెస్ చెమటలు అన్నారనుకోండి, మనకి ఏది గుర్తొస్తుంది? చైనా సార్, ఆ? చైనా. చైనా కదా, భలే ఉంటుంది. ఎవరైనా పుట్టుక్కున వాళ్ళు బ్లడ్ కారుతుందండి, చెమటలు వస్తున్నాయంటే కళ్ళు మూసుకొని చైనా 6 డోసులు వేసేసేయాల, వేసేస్తే సెట్ అయిపోతుంది. డాక్టర్ సౌండ్ లేదు. సార్, ఎవరైనా చెమటలు వస్తున్నాయి, బ్లీడింగ్ అవుతుంది అంటే చైనా గుర్తుంచుకోండి. ఒక ఆమెకి ఏమైంది, ఆమెకి డెలివరీ అయిన తర్వాత ఏమైంది, బ్లీడింగ్ అవుతానే అవుతుంది. దాంతోపాటు చల్ల చెమటలు వచ్చినాయంట ఆమెకి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే నానా తంతంగా చేసి అడ్మిట్ చేసుకొని, ఎందుకంటే హెమరేజెస్ అనేది ఎక్స్క్లూజివ్లో హోమియోలో బాగా తగ్గినంత బాగా అలోపతిలో కన్నా హోమియోలో బాగా తగ్గుతాయండి, గుర్తుంచుకోండి ఇది పాయింట్ కూడా. హెమరేజెస్కి అలోపతిలో కొన్ని రెమెడీ టాబ్లెట్స్ ఇస్తారు. ఇది టీ బ్యాక్ట్ అని ఒకటి ఉండే అంటే నెక్స్ట్ కెరాటిన్ కేతో వస్తుంది. వాటికన్నా చాలా బాగా తగ్గుతాయి హోమియోపతివి బ్లీడింగ్లో. అందుకని గుర్తుంచుకోండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సజెస్ట్ చేయండి, ఆపరేషన్ అప్పుడు కానీ, ఆపరేషన్ చేస్తుంటే కానీ, లేకపోతే ఎనీ సీవియర్ కండిషన్లో హెమరేజిక్ టాపిక్ మాత్రం వీళ్ళు చదువుకోమనండి. అది బాగా పనిచేస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా చాలా ఉపయోగం కూడా. అందుకని చైనా సింకోనా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడంటే, అది చెమటలు కూడా ఉన్నాయనుకోండి, అటువంటి కండిషన్స్లో ఆ కేసు చెప్పాను కదా, ఆ కేసులో చెప్తాను, కొంచెం లైన్లో ఉండండి. అయిన తర్వాత ఆమె దాదాపుగా ఆమె తతంగం చేశారు. అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన నీరసం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చేశాను నేను చూసి, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అయిన తర్వాత చైనా ఇచ్చాను. ఈవెన్ హార్ట్ బీటింగ్ కూడా తక్కువ ఉండేది ఆమెకి. చైనా ఇస్తే బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ ఎక్కువగా హోల్డ్ చేయలేకపోతుంది. అప్పుడు మిగతా సిమ్టమ్స్ అని చూసుకొని మ్యూరియట్ గమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, చైనా మోర్ 200 ఇచ్చాను. ఇస్తే ఆమెకు వైట్ డిశ్చార్జ్ తగ్గింది, నడుములాగడాలు తగ్గింది, అన్నీ తగ్గిపోయినాయి. అప్పటి నుంచి షీఈ్ మోర్ యాక్టివ్, చాలా యాక్టివ్ అయిపోయింది. చైనా మోర్ 200 ఇచ్చిన తర్వాత. అయిన తర్వాత 1M దొరకలేదు, తర్వాత 1M దొరకని టైం పట్టింది. అంటే ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఎక్కువ రాలేదు. అట్లా అనమాట, చూసుకోవాలి. చైనా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది హెమరేజెస్, చాలా ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుంచుకోండి. చైనా ఒకసారి చెప్పి తర్వాత ఫర్దర్గా వెళ్తాను. ఒకవేళ స్టార్టింగ్లో ప్రిస్క్రిప్షన్ చేసేవాళ్ళు ఒక గుడ్డి గుర్తండి, మీకు ఎవరైనా సరే మీకు ఏ సిమ్టమ్ గుర్తులేదండి, బ్లీడింగ్ అవుతుంటే చైనా 6 డోసేయండి. కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అసలు ఏమి మాకు మెడిసిన్స్ హోమియోపతి మందుల్లో ఏది గుణం లేదండి అంటే, బ్లీడింగ్ అవుతుంటే చైనా 6 5 minutes డోసేయండి బ్లీడింగ్ ఆగేంత వరకు. అంత ఇంపార్టెంట్ పాయింట్స్ చైనా. అది చదువుకోకుండా మనం ముందుకు వెళ్ళాం, అది అంత ఇంపార్టెంట్ అనమాట. Profuse exhausting hemorrhages
నియర్లీ ఎగ్జాస్టింగ్ ది పేషెంట్. బ్లీడింగ్ అవుతూ ఎగ్జాస్టింగ్ ద పేషెంట్ అంటే నీరసపడిపోతాడు పేషెంట్. కంప్లీట్గా ఆ బ్లీడింగ్ వల్ల నీరసపడిపోతారు. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్లో కూడా చైనా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ప్రొఫ్యూజ్ ఎగ్జాస్టింగ్ హెమరేజెస్, విపరీతమైన బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నియర్లీ ఎగ్జాస్టింగ్ పేషెంట్, బ్లడ్ ఆఫ్ అండ్ డార్క్ అండ్ క్లాటెడ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్లడ్ డార్క్ అండ్ క్లాటెడ్. యాక్చువల్గా ఇది యాక్టివ్ బ్లీడింగ్లో వస్తుంది, ప్యాసివ్లో కూడా వస్తుందండి, గుర్తుంచుకోండి. చైనా అనేది ఓన్లీ ప్యాసివ్ బ్లీడింగ్ అనే అనుకోకండి, యాక్టివ్ బ్లీడింగ్లో కూడా ఉంటుంది. ఇక్కడ డార్క్ క్లాటెడ్ బ్లడ్ ఉంది, బ్రైట్ రెడ్ బ్లడ్ కూడా ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. అందుకని చైనా రెండిట్లో కూడా రాసుకోండి మీరు. యాక్టివ్ బ్లీడర్లో రాసుకోండి, ప్యాసివ్ బ్లీడర్లో రాసుకోండి, డార్క్ రెడ్ బ్లడ్లో రాసుకోండి, బ్రైట్ రెడ్ బ్లడ్లో కూడా రాసుకోండి, కోగులేటివ్ బ్లడ్లో కూడా రాసుకోండి. అందుకని చైనా ఈజ్ ఆల్ రౌండర్, అన్నిట్లో ఉంటుంది. అందుకని అది లేదు కదా అని చైనా ఊకోక నీకు లేదు. ఇక క్లాస్లో సారు ఓన్లీ డార్క్ క్లాటెడ్ బ్లడ్ అని చెప్పాను, కానీ అది అందుకని దానికి ఎక్కువ అటువంటి పాయింట్ ఎక్కువ నేను మైండ్లో పెట్టుకోండి. గ్రేట్ ఇరిటబిలిటీ అండ్ నర్వస్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన చిరాకు, నర్వస్ ప్రోస్ట్రేషన్ విపరీతమైన నీరసం ఉంటుంది. ఫీచర్స్ కొలాప్స్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఫేస్ అండ్ బాడీ. కొలాప్స్ కండిషన్, కొలాప్స్ ఫేస్ అండ్ బాడీ, చల్లగా అయిపోతారు అన్నమాట. పెయింటింగ్ స్పెల్స్, స్కిన్ కోల్డ్ అండ్ కామీ, చల్లగా అయిపోతుంది శరీరం కూడా, చెమటలు చర్మం చల్లబడిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఎనిమిక్ కండిషన్, ఎనిమిక్ కండిషన్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇట్ వాస్ ప్రూవ్డ్ బై, ఎవరు ప్రూవ్ చేసింది చైనాని? హనుమాన్ గారే. ద్రష్ట హనుమాన్ గారు. మాస్టర్ శామ్యుల్ హనుమాన్ గారు. పెరువియన్ బార్క్ అంటారు దాన్ని, తయారు చేశారు. ఓకే, ఫస్ట్ రెమెడీ టు బి ప్రూవ్డ్. ఏది ఏ రెమెడీ ప్రూవ్ చేసింది? ఫస్ట్ రెమెడీ ప్రూవ్, ఇందులో ఏ రెమెడీ చేశారు? హోమియోపతిలో ఫస్ట్ రెమెడీ ప్రూవ్ చేసింది కూడా చైనానే, పెరువియన్ బార్క్. హోమియోపతి రావడానికి కూడా కారణం చైనానే. ఫస్ట్ చైనాని ఇది కలన్స్ మెడికల్లో చదువుతుంటారు హనుమాన్ గారు. ఏది పెరువియన్ బార్క్ ప్రొడ్యూసెస్ మలేరియా లైక్ సిమ్టమ్స్ అని చదువుతారు. దాన్ని ప్రయోగం చేస్తూ అప్పుడు హనుమాన్ గారు ఆ లక్షణాలు ఉన్న చదివితే మళ్ళీ ఆ లక్షణాలను దానికి మందిస్తే తగ్గుతుందేమో అని అప్పుడు దాన్ని చూసి అప్పుడు దాన్ని ఇన్స్పైర్ అయ్యి అప్పుడు హోమియోపతిని అయినా కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ప్లాంట్ కింగ్డమ్, ప్లాంట్ రెమెడీ. చైనా ఇస్ ఏ ప్లాంట్ కింగ్డమ్. చిల్లీ రెమెడీ, చల్లి పడదు. లెఫ్ట్ సైడ్ రెమెడీ, రెండు కూడా చిల్లీ రెమెడీ. వాళ్ళు చదువుకున్న ఫాస్ఫరస్ చిల్లీ రెమెడీ లెఫ్ట్ సైడ్ రెమెడీ. ఇది కూడా చైనా కూడా లెఫ్ట్ సైడ్ రెమెడీ అండ్ చిల్లీ రెమెడీ. థర్స్టీ రెమెడీ, రెండు కూడా థర్స్టీ రెమెడీస్. చైనా కూడా దాహం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీ. ఫాస్ఫరస్ అంతా డీప్ యాక్టింగ్ రెమెడీ కాదు, ఇది మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీ. ఇది మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీ. నెక్స్ట్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. వైటల్ ఫ్లూయిడ్స్ బాగా లాస్ అయిన తర్వాత వచ్చే మందులో ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టార్మెంటెడ్ ఫీలింగ్. ఇది కోర్లో ఏముంటుంది? చైనాకి వచ్చేవరకు టార్మెంటెడ్, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాడికి, చైనా వాడికి. టార్మెంటెడ్ ఫీలింగ్, ట్రబుల్డ్ ఫీలింగ్. వాడు ఎప్పుడు మిగతా వాళ్ళ లోపల తప్పు చూస్తాడు. అమ్మకి ఇచ్చింది, అక్కకి ఇచ్చింది అంటుంటాడు చైనా వాడు. ఇలా ముట్టుకున్నాక ఇచ్చింది అంటాడు. చిన్నపిల్లల్లో ఇలా ముట్టుకున్నా కూడా ఇచ్చింది అంటాడు. దట్ ఈస్ ద టార్మెంటెడ్ ఫీలింగ్, గుర్తుంచుకోండి. థిన్ డ్రై బిలియస్ కాన్స్టిట్యూషన్, డ్రైగా ఉంటుంది కాన్స్టిట్యూషన్. టార్మెంటెడ్ ఫీలింగ్, ఫిజికల్లీ స్లైడెస్ట్ టచ్ అగ్రవేట్స్ హిమ్. ఇట్లా పెట్టుకుంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి. గట్టిగా పట్టుకుంటే, హార్డ్గా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది చైనా వాడికి, గుర్తుంచుకోండి.
చైనా వాళ్ళ అగ్రవేషన్ టైం ఏదండి? ఆర్సనికం దాగానే సార్. 12 సార్. ఆర్సనికం Midnight దాగానే. 12. మిడ్ నైట్ 12 o'clock. మిడ్ నైట్ 12 o'clock ఇది ఒక అగ్రవేషన్ టైం ఉంటుంది. ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, ఎలిమెంట్స్ ఫ్రమ్ కూడా ముఖ్యం. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ తర్వాత వచ్చే అప్పటి నుంచి వీక్ అయ్యాడండి. అప్పటి నుంచి ఎప్పుడైతే మా యొక్క రక్తస్రావాలు జరిగాయి అప్పటి నుంచి మావాడు కోలుకోలేదండి అంటే చైనా కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుంచుకోండి. ర్యాంక్ రెమెడీ అయిన తర్వాత హెమరేజిక్ డయాసిస్, రక్తస్రావాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అబ్యూజ్ ఆఫ్ టీ, ఆల్కహాల్, మెర్క్యూరీ, క్వినైన్ అండ్ సెక్సువల్ అతి కాముకత తర్వాత కూడా, మాస్టర్బేషన్ తర్వాత కూడా స్రావాలు. ఎందుకు? చాలా శక్తివంతమైంది స్పెర్మ్. ఈ యొక్క వీర్యం అనేది చాలా శక్తివంతమైంది. ఆ వీర్యస్ఖలనం ఎక్కువ జరిగి అతి కాముకత తర్వాత కూడా బాగా వీక్ అయిపోయిన వాళ్ళలో కూడా చైనా ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రొఫ్యూజ్ డెబిలిటీ ఫ్రమ్ ఎగ్జాస్టింగ్ డిశ్చార్జెస్, విపరీతమైన నీరసం, స్రావాలు వెళ్ళిపోవడం వల్ల. సెన్సిటివ్ టు టచ్, ఎవ్రీథింగ్ అప్సెట్స్ హిమ్. గ్రోస్ ఇంక్రీజింగ్లీ సెన్సిటివ్ టచ్, ఫిజికల్గా అంతే, మెంటల్గా కూడా అంతే వాడు. ఓవర్ సెన్సిటివ్నెస్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఫాస్ఫరస్, అది చైనా, గుర్తుంచుకోండి. ఓవర్ సెన్సిటివ్నెస్ ఇస్ ద కోర్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓవర్ సెన్సిటివ్నెస్ మీకు చెప్తాను, ఒక్క నిమిషం. It affects the blood, making it thinner, and it weakens the heart and impairs circulation, producing congestion and hemorrhages. Debility due to profuse exhausting discharges, loss of vital fluids, excessive suppression. Periodicity is the marked feature. Weak oversensitiveness. Patient becomes weak and oversensitiveness. చాలా ఇంపార్టెంట్ అండి. ఓవర్సెన్సిటివ్ టు లైట్, ఓవర్సెన్సిటివ్ టు నాయిస్, ఓవర్సెన్సిటివ్ టు ఓడర్, ఓవర్సెన్సిటివ్ టు పెయిన్. అంత సెన్సిటివిటీ ఉంటుంది చైనాలో, చాలా సెన్సిటివ్ వాళ్ళు. అర్థమైందా? ఎమాసియేషన్ ఎస్పెషల్ ఇన్ చిల్డ్రన్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. కన్వల్షన్స్ ఆఫ్టర్ హెమరేజెస్, రక్తస్రావాల వల్ల హెమరేజెస్ పోతుంటే కూడా చైనా 6 రిపీటెడ్గా వేయండి అంతే. అర్థమైందా అండి? పోస్ట్ ఆపరేటివ్ గ్యాస్ పెయిన్ నాట్ బెటర్ బై పాసింగ్ ఇట్. ఆపరేషన్ అయింది, ఎనీ ఆపరేషన్ అయిన తర్వాత గ్యాస్ పోయినా కూడా రిలీఫ్ లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంది అంటే చైనా 30 ఒడోసేయండి అంతే. ఎక్కువ సిమ్టమ్ చూసుకోవాల్సిన అవసరం లేదు, దాహం ఉందా లేదా అక్కర్లేదు. ఆపరేషన్ అయిన తర్వాత ఎవరికైనా సరే ఆపరేషన్ అయిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉండి గ్యాస్ పోయినా కూడా రిలీఫ్ లేదండి అంటే చైనా 30 or 200 డోసేయండి. ఎందుకు చెప్పండి? ఆపరేషన్ అయిన తర్వాత ఎందుకు అన్నాను చెప్పాలా? బ్లీడింగ్ అవుద్ది కదా సార్, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. The body became broken down, body, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, ఇవన్నీ కూడా కారణాలు. అందుకని ఆపరేషన్ అయిన తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉండి గ్యాస్ పోయినా రిలీఫ్ లేదు అంటే చైనా 30 or 200 డోస్ వేస్తే ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది, గుర్తుంచుకోండి. సెన్సిటివ్ టు టచ్ చెప్పాం కదా, స్లైటెస్ట్ టచ్ అగ్రవేట్స్, బట్ హార్డ్ ప్రెషర్ అమెలేట్స్. గట్టిగా ఒత్తుకుంటే హాయిగా ఉంటుంది చైనా వాడికి, గట్టిగా ఒత్తుకుంటే వాడికి బాధలన్నీ తక్కువ ఉంటాయి. రబ్బింగ్ చేస్తే బాగుండేది చెప్పండి. హార్డ్ ప్రెషర్ ఫాస్ఫరస్, లంబం, మెగ్నీషియా కదా, ఇంకా ఆర్సికం ఆల్బం, కార్బోనిక్ యాసిడ్, కాల్కేరియా, ఇవన్నీ కూడా రబ్బింగ్ ఎమ్యులేషన్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. అందుకని అంటే మనం పరిధి పెంచుకుందాం. ఎందుకు? వి షుడ్ నాట్ మిస్ అవర్ రెమెడీ. మన రెమెడీ మిస్ చేయకండి. అందుకని సెన్సిటివ్ టచ్, పీరియాడిసిటీ ఇస్ మార్క్డ్. అర్థమైందా? డ్రెంచింగ్ స్వెట్స్, మీకు ఎనీ హెమరేజెస్, డ్రెంచింగ్ స్వెట్స్, విపరీతమైన చెమటలు ఉన్నాయంటే ఫాస్ఫరస్, గుర్తుంచుకోండి. తర్వాత మిగతా ఆలోచిద్దురు కానీ ఫస్ట్ అయితే ఫాస్ఫరస్ 6 డోస్ వేయండి.
బాగా గాలి కావాలి అంటే అప్పుడు కార్బోరేజ్ చేద్దరు, కానీ మనకి ఏ సిమ్టమ్ దొరకలేదు, బ్లీడింగ్ అవుతోంది, చెమటలుగా ఉన్నాయి, చైనా 6 ఓడోసైన్. లేదా ఇంతకుముందు చెప్పేదా పోస్ట్ ఆపరేటివ్ కేసులో పొట్ట ఉబ్బరంగా ఉంది, చైనా 30 ఓడోసైన్. అర్థమైందా అండి? కెనాట్ ఈట్ ఫ్రూట్స్, వీటికి ఫ్రూట్స్ కాజెస్ ఇండైజెషన్. పండ్లు ఇష్టం ఉండవు, ఒకవేళ తిన్నా కూడా పండ్లు తింటే కూడా డైజెషన్ అస్సలు చాలా దెబ్బతింటుంది, ఇండైజెషన్ ఉంటుంది. అది కూడా చైనా యొక్క ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. వీక్నెస్ ఆఫ్ మైండ్, ఇనేబిలిటీ టు కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ డ్యూ టు లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. కెనాట్ కాన్సన్ట్రేట్, మిస్ప్లేసెస్ వర్డ్స్ అనేది మిస్ప్లేస్ అవుతాయి, వర్డ్ అనేది మిస్ప్లేస్ అవుతాయి. ఓకే, సో చైనా 8 o'clock అయిపోయిందంటుంది కదా కదా, 8-9 అయిందండి. లేట్ అయింది, చూద్దాం. ఇప్పటికైతే ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ క్లాస్లో కొంచెం రివిజన్ చేసుకొని మళ్ళీ మీకు చైనా చెప్తాను. ఆల్రెడీ చైనా చాలా మంది చెప్పేసాను, క్లియర్. ఓకే, సార్ ఫాస్ఫరస్ ఇవ్వచ్చా? ఏంటండి? ఫాస్ఫరస్ 6 ఇవ్వచ్చా? ఫాస్ఫరస్ 6 ఇవ్వద్దండి. ఫాస్ఫరస్ మినరల్, ఫాస్ఫరస్ ఎప్పుడు 30 ఇవ్వాలి. ఓకేనండి, సరే అండి. నాకు ఈ యొక్క బ్యాకప్ చేయండి. 2 days సెమినార్, హోమియో సెమినార్కి ఉండేవాళ్ళు, మాకు 7 days వీలు కాదండి అనేవాళ్ళు 2 daysకి ఉండొచ్చు. 7 daysకి ఉంటా అనే వాళ్ళు కూడా బ్యాకప్ ఇవ్వచ్చు, గ్రూప్లోనే ఇవ్వచ్చు, పర్సనల్గానే ఇవ్వండి నాకు. దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటాను. ఓకేనండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్ వాస్తు. ఎందుకంటే 2 days అంటే మళ్ళీ డాక్టర్స్ అందరినీ వాళ్ళు ఎవరెవరు వస్తారు ఏంటి మొత్తం అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని నాకు దాన్ని బట్టి వాళ్ళకి 1-2 months బిఫోర్ చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకేనండి, స్వస్తి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. వాసుదేవ.